కడప పిఎస్ఎస్ఎం తరఫున గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. జిఎస్ రెడ్డి సార్ గారిని కడప స్పిరిచువల్ సొసైటీకి ప్రెసిడెంట్ గా స్టేజ్ అలంకరించాలని కోరుకుంటున్నాను. డాక్టర్ గుండ్లదేవి గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ కడప, ప్లీజ్. రామసుబ్బారెడ్డి సార్ గారు వైస్ సెక్రటరీ ఆఫ్ కడప, ప్లీజ్. ఎం ఓవయ్య గారు చీఫ్ అడ్వైజర్ ఆఫ్ కడప పిఎస్ఎస్ఎం వేదిక అలంకరించాల్సి కోరుకుంటున్నాము. పి రమణయ్య గారు ట్రెజరర్ ఆఫ్ కడప, ప్లీజ్. రమణయ్య గారు మార్గా చీఫ్ అడ్వైజర్ ఆఫ్ కడప, ప్లీజ్. జనరల్ సెక్రటరీ గారు ఉర్మిళాదేవి గారిని ప్రోగ్రామ్ అధ్యక్షత వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జ్ఞానమిత్రులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నా గురోరధిక యజ్ఞః, నా గురోరధిక తపః, నా గురోరధిక జ్ఞానః, తస్మై శ్రీ గురవే నమః. ముఖ్యంగా మన ప్రీతమ గురువైనటువంటి ఆత్మీయులైనటువంటి మన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మనం పిలవగానే సాధారణంగా దాన్ని స్వీకరించి మనకి అద్భుతమైన సందేశాన్ని ఇవ్వడానికి అంగీకరించి మన ముందుకు వచ్చినటువంటి చింతకుంట శివారెడ్డి గారికి కరతాళాలలో వీరి యోగి వేమన సిపి బ్రహ్మ పరిశోధక సహాయక పరిశోధకులుగా ఉన్నారు. వీరి పక్కన ఉన్న డిగ్రీలు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 100 డిగ్రీలు ఉన్నాయి. వీరు సాహిత్యమ తల్లికి ఆధ్యాత్మిక అనేక సేవలు అందించి ఉన్నారు. వీరు రచించిన రచనలు కానీ ఆధ్యాత్మిక సేవలు కానీ చెప్పాలి అంటే ఈ రోజు గురు పౌర్ణమి రోజు మొదలు పెడితే నెక్స్ట్ ఇయర్ గురు పౌర్ణమి అవుతుంది. అంటే అన్ని రచనలు, అంత ఆధ్యాత్మిక సేవ, అంత సాహిత్యమ తల్లికి ఆయన చేసి ఉన్నారు. ఇంకొకసారి వాటన్నింటి గురించి తెలుపుతున్నాం. ఈ రోజు మంచి ఉదాహరణ ఆయన రచించిన వాటిని చెప్తాము. ఆయన రచించిన పుస్తకాలు కానీ, సంపుటిలు కానీ, విమర్శలు కానీ, విమర్శనాత్మక సంబోధనలు కానీ, ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సెమినార్స్ లో ఇచ్చినటువంటి ప్రజెంటేషన్స్ కానీ అన్ని కలిపితే మొత్తం మీద చాలా ఉన్నాయి. వాటిలో ఉదాహరణకి వేమన పద్యాలు, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్ర, కడప దేవాలయాలు, పుష్పగిరి, కథానిక, ఇలా అనుకుంటే ఎన్నో ఇలా చెప్పాను కదా, వచ్చే గురుపౌర్ణమి వరకు సాగుతుంది. అలాగే అంతర్జాతీయ పురస్కారాలు 6 పొంది ఉన్నారు. అంతర్జాతీయ పురస్కారాలు 6 పొంది ఉన్నారు. అంతేకాకుండా అనేక ఆధ్యాత్మిక సంస్థల్లో మీరు సేవలు అందిస్తున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తు, అలాగే మొల్ల సేవా సమితి సంస్థ, ఇలాగే ఎన్నో సంస్థలకి తమ సేవలు అందిస్తున్నారు. అలాంటి మహనీయుడు ఈ రోజు మన ముందు ఉండడము మనకు చాలా గర్వించదగ్గ విషయం, మన అదృష్టము. మరి ఆధ్యాత్మికతలో గురువు యొక్క ఆవశ్యకత ఏంటనే అంశం మీద ఈ రోజు మనకి వారు మెసేజ్ ఇస్తారు. ఆ జ్ఞానాన్ని అందుకుని ఈ రోజు మన జన్మ ధన్యం చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. శుభా సరస్వతి నమః. మేడం గారు వచ్చే గురు పౌర్ణమి అన్నారు కానీ నిజానికి ఏదో అభిమానంతో చెప్పారు. ఇప్పుడిప్పుడే నేను కూడా అడుగులేసి పైకి వెళ్తున్నాను. నిత్యం ఉద్యోగంతో, మన చుట్టూ ఉన్న పరిసరాలతో, మన స్నేహితులతో, మన బంధువులతో, పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న బాధతో ఉన్నటువంటి మనకి కాస్తన్నా ఓదార్పిద్దాము, కొంతన్నా వీళ్ళ బాధ నుంచి కొంతన్నా విముక్తి చేద్దామనే సత్సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో ఇక్కడ కొంచెం సౌండ్ ఈ ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి మనల్ని ఆ బాధ నుంచి, ఆ ఒత్తిడి నుంచి విముక్తి చేస్తున్న ఇక్కడ నిర్వాహకులకు అందరికీ శిరస్సు ఇది ఒక గొప్ప సామాజిక సేవ. మనం దానం చేసినా కూడా ఇట్లాంటి
ప్రతిఫలం మనకు లభించదేమో అనిపిస్తుంది. ముందుగా నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను అలంకరించిన శేషారెడ్డి గారికి, ఉరిమలాదేవి మేడం గారికి, రామసుబ్బారెడ్డి గారికి, రామయ్య గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మీకు అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. గురువు అంటే ఎవరు అని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే సంస్కృతంలో ఒక మంచి నిర్వచనం చెప్పారు. అజ్ఞాన తిమిరాంగస్య జ్ఞానానంజన శలాకయం చక్షురున్మీలితం దేవం తస్మై శ్రీ గురవే నమః అని చెప్పేసి. అంటే అజ్ఞానం నుంచి, అజ్ఞానం అనే చీకటి నుంచి జ్ఞానం అనే వెలుగు వైపు ఎవరైతే మనల్ని నడిపిస్తారో ఆయనే గురువు అని చెప్పేసి అందులో చెప్పారు. మనకు మన సమాజంలో మన చుట్టూ ఎంతో మంది గురువులు తారసపడతానే ఉంటారు. ప్రతి ఒక్కరికి మానవ జన్మలో కానీ, జంతు జన్మలో కానీ, పక్షి జన్మలో నానాని పలుకు, అత్తాని పలుకు అని చెప్పేసి మొట్టమొదటి మనకు ఆ పలుకులు నేర్పే తొలి అధ్యాపకురాలు, తొలి గురువు మనకు అమ్మ. ప్రతి ఒక్కరికి కూడా అట్లే నాన్న, తల్లి తర్వాత నాన్న మొత్తం లోకాన్ని చూపించి ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎదగాలి, సమాజంలో ఎవరితో ఎట్లా నడుచుకోవాలి. ఇప్పుడు అమ్మ ప్రాథమిక విద్య మనకు నేర్పిస్తే నాన్న హైయర్ ఎడ్యుకేషన్ అంటాం చూడండి, ఉన్నత విద్య అంటే సమాజంలో ఎట్లా బ్రతకాలో నేర్పించే నాన్న తర్వాత గురువు. తర్వాత పాఠశాల నుంచి ఉన్నత విద్య మనం ఎంతవరకు చదువుకుంటే అక్కడ ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు మనకు అందరూ కూడా మనకు గురువులే. వీళ్ళని పక్కన పెడితే మనకు మంచి చెప్పే ప్రతి వ్యక్తి కూడా గురువుతో సమానమే. మన మంచి కోరి ఒక మంచి సలహా ఇచ్చే మన తోటి ఉన్నటువంటి స్నేహితుడు కానీ, మనతో దారిలో ఎదురైనటువంటి ఒక అజ్ఞానమైనటువంటి ఒక వ్యక్తి కానీ ఎవరైనా మన మంచి కోరి ఒక మంచి సలహా ఇచ్చాడంటే ఆయన కూడా మనం గురువుగా స్వీకరించవచ్చు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దీనికంటే ముందుగా పార్వతీ పరమేశ్వరులు మనకు ఆది దంపతులుగా మొత్తం జగత్తుకే వాళ్ళ తల్లిదండ్రులుగా కాళిదాస్ మహర్షి రఘువంశంలో ఒక శ్లోకంలో చెప్తారు. వాగర్థావివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నాడు కాళిదాస్ మహాకవి. ఏమంటాడంటే మన జగత్తుకే వాళ్ళ తల్లిదండ్రులు. ఈరోజు పాఠశాలలో కానీ లేదు పిల్లలు పలకం పట్టుకొని ఆరు దిద్దుతున్నారంటే దానికి మూలం ఎక్కడంటే మనకు శివుడే. సంస్కృతానికి మొట్టమొదటి వ్యాకరణం లేని రోజుల్లో పాణిని మహర్షి శివుని వేడుకుంటాడు. అయ్యా, ఈ భాషకి ఒక లిపి లేదు, అక్షరాలు లేవు, ఒక లిపిని ప్రసాదించు స్వామి అని చెప్పేసి శివుణ్ణి పాణిని మహర్షి కోరుకుంటే శివుడు డమరుకాన్ని 14 సార్లు వాయించి ఆ డమరుకం నుంచి ఆ శబ్దాలని ఉత్పత్తి చేశారు. అయ్యున్ రులుక్ ఏమో అయ్యౌచ్ హయవరట్ లం యమగణనం జభై గలదస్ జబగలదస్ కపచడద చడతో కపై శససర్ హల్. ఇవి 14 సార్లు ఆయన డమరుకం నుంచి వచ్చినటువంటి శబ్దాలు. ఏంటంటే వర్ణమాలే, ఇవి ఏదో కాదు. అయ్యూన్ అంటే ఆ ఈ రులు రూలు ఇట్లా మొత్తం అకారం మొదలుకొని అకారం వరకు మొట్టమొదట మనకి ఈ అక్షరాలు ఎక్కడికి ఉంటాయంటే ఆ శివయ్య డమరుకం నుంచి పుట్టినది. కాబట్టి ఆయన జగత్తుకే గురువు శివుడు. ఇందాక నేను చెప్పినట్టుగా అజ్ఞానం నుంచి మన మంచి కోరి ఒక సన్మార్గంగా నడిపించి ఏ వ్యక్తి అయినా కూడా ఒక గురువే అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను. పూర్వకాలం ఒక దొంగ ఉండేవాడు. అతని పేరు రత్నాకరుడు. దారిలో వచ్చేటటువంటి వాళ్ళపైన దోపిడీ చేస్తూ ఆ ధనాన్ని వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా ఆ ధనాన్ని స్వీకరించి ఆ ధనంతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒకసారి ఆ దారిలో నారద మహర్షి వెళ్తా ఉంటాడు. వెళ్లే సమయంలో వాళ్ళపైన పడి దోచుకునే ప్రయత్నం చేస్తాడు. అయ్యా, మేము ఋషులము, మా దగ్గర దోచుకోవడానికి ఎటువంటి ధనధాన్యాలు ఈ బంగారు ఆభరణాలు ఏముండవు, కేవలం ఏదో తపస్సు చేసుకొని ఇంత ముక్తిని సంపాదించుకుంటాం తప్ప మా దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి ఆ నారద మహర్షి చెప్తే, లేదు ఏమున్నా మీ దగ్గర దోచుకోవాల్సిందని చెప్పేసి ఆయన కట్టేస్తాడు అక్కడ
కట్టినటువంటి ఒక చిన్న సన్మానం కట్టేటప్పుడు, సరే నువ్వు ఈ పని చేస్తున్నావు బాగానే ఉంది, నీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను, దానికి నీ నుంచి నాకు సమాధానం చెప్పు, నువ్వు కోరుకునేది నేను ఇస్తాను అని చెప్పేసి అంటాడు. సరే అడుగు, ఏమడుగుతావు అనేసి అంటే, నువ్వు చేసే పని ఒక పాపపు క్రియ, ఏ పని అయితే మంచి చేయకూడదో అటువంటి పని నువ్వు చేస్తున్నావు. దీనివల్ల నీకు కలిగేటటువంటి ప్రతిఫలం ఏంటంటే జన్మ జన్మలు నువ్వు ఈ ప్రతిఫలాన్ని అనుభవించాల్సిందే. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ కర్మ నువ్వు చేసేటటువంటి కర్మ సరైనది కాదు, దాని నుంచి వచ్చే దుష్ఫలితం ఏదైతే ఉంటుందో నువ్వు తప్పకుండా అనుభవించాల్సిందే అని చెప్పేసి అంటారు. నువ్వు ఇంత చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు? నీ కుటుంబం కోసం అని చెప్తున్నావు కదా. సరే, నీ కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి నీ ప్రతిఫలంలో భాగంగా, అంటే నీకు ఈ కలిగేటటువంటి ఆ దుష్ఫలితంలో భాగంగా వాళ్ళు భాగం పంచుకుంటారే, ఒకసారి కనుక్కొని రాకపోతే నేను ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాను అని చెప్పేసి అంటారు నారద మహర్షి. సరే మహర్షి చెప్పాడు కదా అని చెప్పి ఆ రత్నాకరుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ ఇట్లా నేను ఈ పని చేసి మిమ్మల్ని పోషిస్తున్నాను కదా, మరి నా పాపంలో నువ్వు భాగం పంచుకుంటావు తల్లి అని చెప్పేసి. దానికి అమ్మ ఒప్పుకోదు. నాయన, ఈ పని నేను చేయకూడదని చెప్పి మొదటి నుంచి నేను కూడా చెప్తున్నాను, కానీ ఒక తల్లిని పోషించాల్సిన బాధ్యత పొడిగ్గా అదొక నీకు బాధ్యత, కాబట్టి నీ పాపానికి నాకు సంబంధం లేదని చెప్పి తల్లి అంటుంది. సరే, భార్య దగ్గరికి వెళ్తాడు, భార్యని అడుగుతాడు. భార్య నుంచి కూడా అటువంటి సమాధానం, నేను నీ భార్యని కాబట్టి నన్ను పోషించే బాధ్యత భర్తగా నీకు అర్థం లేదు, కాబట్టి నీ పాపానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి భార్య అంటుంది. భార్య అన్నదానికన్నా తల్లి దగ్గర ఎప్పుడైతే ఆయన సమాధానం ఆ వింటాడో ఒకసారి నిశ్చేష్టుడైపోతాడు. ఏంటి, నా తల్లి అయినా ఈ మాట అన్నది, నా పాపంలో తను బాధ పరిష్కారం చేసుకోదని చెప్పేసి నా తల్లి అన్నదా అని చెప్పేసి ఒకసారి ఆయన నిశ్చేష్టుడైపోయి అక్కడి నుంచి వచ్చేస్తాను. ఇంకా అదే ఏం ఆలోచన లేకుండా వచ్చేస్తాడు నారద మహర్షి దగ్గరికి. వచ్చి ఏం మాట్లాడు, మౌనంగా ఉండిపోతాడు. ఏం నాయన ఏమైంది అని అంటే, నువ్వు వాళ్ళు ఏమన్నట్టు అడిగాను స్వామి మా ఇంట్లో వాళ్ళని, అది ఏమన్నారంటే మాకు సంబంధం లేదంటున్నారు వాళ్ళు అని చెప్పేసి. అంతే నాయన, ఎవరి కర్మ ప్రారంభం, ఎవరు మంచి చేసుకుంటే వాళ్ళకి ఆ ఫలితం దక్కుతుంది. నువ్వు పోయేటటువంటి మార్గము సరైనది కాదు నాయన, కాబట్టి నువ్వు సన్మార్గంలో వెళ్తే మంచి జరుగుతుంది అని అంటాడు. స్వామి, ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా కూడా వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నా పరిస్థితి ఏ పెట్టినటువంటి దుస్థితిలో నేను ఉన్నాను, దయచేసి నాకు ఉపదేశం ఇవ్వండి స్వామి అని చెప్పేసి అంటే, సరే నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, ఆ మంత్రాన్ని నువ్వు పలుకు, నీకు ముక్తి కలుగుతుంది ఆయన అన్నాడు. చెప్పు స్వామి అంటాడు. రామ అని చెప్పేసి రామనామాన్ని జపించు ఆయన, నీ జన్మ సార్థకం అవుతుంది అని చెప్పేసి అంటాడు. ఆయన పూర్తిగా చదువుకోనండి ఆ రత్నాకరుడు, దొంగ కాబట్టి రామాన్ని కూడా పలకడానికి రానిటువంటి స్థితిలో ఉంటాడు. రామ అనే దానికి బదులుగా మరా అంటాడు. మరా కాదు నాన్న, రామ పలుకు అని చెప్పేసి మళ్ళీ మరా అంటాడు. సరే, నువ్వు మరా అంటున్నావు కదా, దీన్ని పదే పదే పలుకుతారా అంటే అంటారు. మరా 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 రామ రామ. సరే, ఆయనకు సరే ఉపదేశం ఇచ్చి నారద మహర్షి వెళ్ళిపోతాడు. ఆయన అక్కడే ఒక చోట కూర్చొని మరా 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 అని చెప్పేసి ధ్యానం చేసుకుంటూ అక్కడే ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత కొన్ని నాళ్ళు గడిచిపోతుంది. తిరిగి ఇదే నారద మహర్షి తిరిగి ఆ దారిలో వస్తాడు. ఒకసారి వస్తున్నాక అక్కడ ఈ శబ్దం వినపడుతుంది, మరా 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 మరా. ఇక్కడ ఎక్కడో శబ్దం వినపడుతుంది, ఎక్కడ అని చెప్పేసి చూస్తే అక్కడ పుట్టలోంచి ఆ శబ్దం వస్తా ఉంది. ఈ పుట్టలోంచి శబ్దం వస్తుంది ఏంటని చెప్పేసి చూస్తే లోపల ఆ రోజు ఆయన ఏ మంత్రాన్ని అయితే జపించమని చెప్పి వెళ్ళిపోయాడో ఆయన అక్కడే ఉంది. చాలా ఏళ్ల పాటు అక్కడే తపస్సు చేసుకుంటే అదే మంత్ర జపాన్ని అక్కడ ఉచ్చరిస్తూ అక్కడే ఉండిపోయాడు. దాని చుట్టూ పుట్ట పెరిగిన విషయం కూడా గమనించినంత గొప్పగా ఆ ధ్యానంలో మునిగిపోయాడు. ఆ తపస్సులో మునిగిపోయిన అతన్ని చూసి నారద మహర్షి అక్కడికి వెళ్ళి ఆ పుట్టని కొంచెం చదవగొట్టి ఆయన బయటకు తీశారు. పుట్టని సంస్కృతంలో వల్మీకం అంటాం. వల్మీకం అంటే పుట్ట. సో వల్మీకం నుంచి ఆయన మళ్ళీ పుట్టాడు కాబట్టి ఆయనకు వాల్మీకి అని పేరు వచ్చింది. రామాయణం రాసినటువంటి ఆ వాల్మీకి మహర్షికి అసలు పేరు ఆయన రత్నాకరుడు. ఆయన తన జీవితంలో ఒక దొంగగా ఉన్నటువంటి వాల్మీకి
పుట్ట నుంచి వచ్చాడు కాబట్టి వాల్మీకి అని పేరు వచ్చింది. సరే, మహర్షి ఆశీర్వదించి నన్ను గొప్ప తపస్సు చేశావు, చాలా గొప్ప, ఇప్పటికి చాలా సాధించావు, నీకు మంచి భవిష్యత్తు ఉంది నాయన అని చెప్పేసి ఆయన ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు నారద మహర్షి. మహర్షి వెళ్ళిపోగానే కొంత దూరం నడుచుకుంటూ వెళ్తారు అడవిలో. వెళ్తున్నాక ఒక చెట్టు పైన 2 క్రౌంచ పక్షులు ప్రేమించుకుంటూ ఉంటాయి. అదే దానిలో ఒకడు బోయవాడు వెళ్తూ తన బాణంతో మగ పక్షిని కొడతాడు. అది కింద పడిపోతుంది. అది పడిపోగానే దాన్ని చూసి ఆడపక్షి పాపం బాధపడుతుంది. ఆ సన్నివేశాన్ని ఈ మన రత్నాకరుడు చూస్తాడు. చూసి తనకు తెలియకుండానే తన నోట్లో ఉంచి మా నిషాద ప్రతిష్ట కోమగమ శాశ్వతి సమాహ యది క్రౌంచ మిథునాదేగా మవదేహి కామమోహితం అని చెప్పి, కనీసం రామాని కూడా పలకరానటువంటి ఒక దొంగకి తనకు తెలియకుండానే తన నోట్లో వచ్చి సరస్వతీదేవి పుట్టి ఒక సంస్కృత శ్లోకం పడింది. అదే రామాయణానికి ఆది శ్లోకం అయింది. ఈరోజు మనం సంస్కృత భాషలో కానీ మొత్తం మనకు ఉన్నటువంటి వాంగ్మయంలో ఆది కవి ఎవరంటే వాల్మీకి మహర్షి పేరు చెప్పుకుంటున్నాం. ఆది కావ్యము రామాయణం అని చెప్పేసి ఈ రోజు కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకు ఈ సంఘటన చెప్పాల్సి వచ్చిందంటే, మొదట శ్లోకంలో మనం చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఈ అంధకారం నుంచి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఒక దొంగని ఒక గొప్ప మహర్షిగా తీర్చిదిద్దాలంటే అక్కడ నారద మహర్షి ఈయనకు గురువు అయ్యాడు. ఎవరికి? ఈ రత్నాకరుడు. అందుకే ఆయన రాస్తున్నటువంటి రామాయణంలో ఏం రాస్తారంటే, వందే నారద మునిం అని చెప్పేసి ప్రారంభిస్తాడు. వందే నారద మునిం గురువు అని చెప్పేసి, నాకు గురువు నారద ముని అని చెప్పేసి రామాయణ ప్రారంభంలో కూడా ఈ వాల్మీకి మహర్షి అక్కడ ప్రారంభిస్తాడు. ఇక్కడ నారదుడు ఆయనకు గురువు అయిపోయాడు. కొన్ని పాఠాలు బోధించాడా అంటే లేదు, అక్షరాలు దిద్దించాడా లేదు, కేవలం ఒక 2 మంచి మాటలతో సన్మార్గంలోకి ఆయన పయనింపజేశాడు. కాబట్టి ఆయన అక్కడ గురువు అవ్వడానికి అవకాశం దక్కింది. ఇకపోతే గురు పౌర్ణమి అనేది ఈ మాఘశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈరోజు వ్యాస మహర్షి ఆవిర్భవించిన రోజు. ఆయన పుట్టినరోజు అని చెప్పేసి అనకూడదు, ఆయన ఆవిర్భవించిన రోజు. ఆయన జన్మ ఒక సార్థకమైనటువంటి జన్మ. వ్యాస మహర్షిని స్మరించకుండా నా ఈ ప్రసంగం అయిపోయినా, లేదు మనం ఈ గురు పౌర్ణమి నిర్వహించుకున్నా అది నిజమైన గురు పౌర్ణమి కాకుండా పోతుంది. గురు పౌర్ణమి మనం నిర్వహించుకుంటున్నాం అంటే దానికి ప్రధాన కారకులు వ్యాస జయంతి. ఈరోజు ఏంటి వ్యాసుడి యొక్క గొప్పతనం, ఆయన ఎట్లా ఉద్భవించాడని చెప్పేసి ఆ నేపథ్యం మనం ఒకసారి చూస్తే, పూర్వం చేది రాజ్యం అనేటటువంటి ఒక రాజ్యాన్ని వసు అనేటటువంటి ఒక రాజు పరిపాలిస్తుంది. వసురాజు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆయన ఒకసారి ఇట్లా వేటకి వెళ్తాడు అడవిలో. అక్కడ చాలా మంది ఋషులంతా కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఏం చేస్తున్నారు మీరంటే, ఇది నాయన, ఇది ధ్యానం అంటాము, దీని యొక్క విశిష్టత చాలా గొప్పది. నాకు మనం చేసినట్టుగా నేను వచ్చేటప్పుడే అనుకున్నాను, ఇంత వర్షం పడతా ఉంది, మేడం దానికి ఫోన్ చేసి వస్తే బాగుంటుందేమో, కార్యక్రమం ఉందో లేదా. ఇలా ఇక్కడికి వచ్చి లోపలికి డోర్ తీయగానే ఇంతమంది జనాలు చూసి ఆనందపడిపోయారు. ఇది కదా మాకు అనుకోవాలని చెప్పేసి అది ఆ శ్రద్ధ ఆసక్తి మనలో ఉంది కాబట్టి ఇంతమంది రాగలిగారు. వర్షం కూడా లెక్క పెట్టుకోకుండా కొంతమంది తరుచుకుంటా కూడా వచ్చేసింది బండ్లో. కారణం ఏంటంటే ఆ మెడిటేషన్. ఇట్లా వాళ్ళు అక్కడ ధ్యానం చేస్తున్నారు అడవిలో కొంతమంది ఋషులు. రాజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు చేస్తున్నది ఏంటి, దీని ప్రతిఫలం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆ ఋషులను అడిగితే వాళ్ళు చెప్తారు, కానీ ఇది చాలా గొప్పది, గొప్ప గొప్ప దేవతలను కూడా మనం మన ముందు సాక్షాత్కరింప చేసుకోవచ్చు, మన కోరికలు నెరవేర్చుకోవచ్చు, అంత శక్తి ఈ ధ్యానానికి ఉంది, ఈ తపస్సుకు ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఆయన చతురుడైనా రాజైనా ఇంత గొప్పది కదా, నేను కూడా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి ఆలోచించి ఆయన ధ్యానం చేయడానికి కొనుక్కుంటాడు వాళ్ళతో పాటు. ముందుగా రాజ్యంలో సమాచారం ఇచ్చి తల్లిదండ్రులకు అందరికి తెలియజేసి, నేను కొన్నాళ్ళ పాటు తపస్సు చేసుకొని మళ్ళీ రాజ్యానికి వస్తానని చెప్పేసి వాళ్ళతో పాటు తపస్సు చేసుకుంటాడు. తపస్సు చేసుకున్నటువంటి సందర్భంలో చాలా ఏళ్ల పాటు
బాగా గొప్పగా తపస్సు చేసుకొని దేవేంద్రుని ప్రత్యక్షం చేసుకునేటటువంటి స్థాయికి ఎదుగుతాడు. దేవేంద్రుడు ప్రత్యక్షమవుతాడు ఈ తపస్సు నుంచి. చాలా ఒక క్షత్రియుడు అంటే క్షత్రియుడు అంటే ఇతరులు చంపాలనో ఈ వేట ద్వారా పశుపక్షాలను చంపుకునేటువంటి వ్యక్తి ఈ తపస్సు యొక్క గొప్పతనాన్ని గుర్తించి గొప్ప తపస్సు అయ్యాడు కదా అని చెప్పి దేవేంద్రుడే ప్రత్యక్షమవుతాడు. ఆయనకు ఎదురు చెప్పు నాయన నీకేం కావాలని అంటే, స్వామి నాకు దైవత్వం ప్రసాదించు, నాకు అందు నుంచి ఏమవుతుందో అని చెప్పేసి, సరేనైనా నీ కోరిక నేను నెరవేరుస్తున్నానని చెప్పి ఆయన దైవత్వాన్ని ఒక పుష్పక విమానం లాంటి ఒక గొప్ప వాహనాన్ని, శత్రువులు ఎవరైనా ఆయన పైన దాడి చేస్తే దానికి ప్రతిఘటించేటటువంటి ఒక ఆభరణాన్ని, హారం లాంటి ఒక ఆభరణాన్ని ఆయన ప్రసాదించి దేవేంద్రుడు వెళ్ళిపోతాడు. సరే నేను ఇవన్నీ పొందాను కదా అని చెప్పి ఆనందంగా ఆ ఋషులకు అందరికీ ఒకసారి నమస్కరించి తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతాడు ఆ వసు మహారాజు. వెళ్ళిపోయిన తర్వాత గిరిక అనేటటువంటి ఒక రాకుమార్తెను వివాహం చేసుకుంటాడు. వివాహమైన కొన్నాళ్ళకి తిరిగి ఒక సందర్భంలో అడవికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ రెండు పక్షులు ప్రేమించుకుంటాడు. అది చూసి అనుకోకుండా నాకు తెలియకుండానే స్ఖలనం జరుగుతుంది. ఆ రోజులో స్ఖలనం అనేది చాలా పవిత్రంగా భావించున్నాడు. ఈ వీర్యం అనేది వృధాగా పోకూడదు, నా భార్యకు చెందాలా ఇది అని చెప్పేసి ఒక పవిత్రమైనటువంటి భావనతో ఆయన ఒక ఆకులో దానికి మూట కట్టి అక్కడ ఉన్నటువంటి ఒక పక్షికి అప్పచెప్పి ఇది రాజ్యంలో ఉన్నటువంటి నా భార్యకు అప్పచెప్పు అని చెప్పేసి ఆ వీర్యాన్ని ఆ మూటలో కట్టి పంపిస్తుంది. పక్షి వెళ్తా ఉంటుంది. ఇంకొక పక్షి ఎదురవుతుంది. ఇదేదో మూటలో తీసుకెళ్తుంది, బహుశా ఏదైనా తినే పదార్థమేమో, దీన్ని నేనేదో తినకూడదు అని చెప్పేసి ఆ పక్షితో గొడవ పడి ఆ మూట మీద తన ముక్కుతో కొట్టేస్తుంది. అందులో ఉన్నటువంటి ఆ వీర్యం చుక్క పైనుంచి కింద ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. నదిలో పడి నదిలో ఉన్నటువంటి ఒక చేప దానిని స్వీకరిస్తుంది. ఆ వీర్యం చుక్క ఆ చేప గత జన్మలో ఇంద్రుడి యొక్క శాపంతో ఒక చేపలాగా మారిపోయింది. ఒక దేవకన్నే చేపలాగా మారిపోయింది. ఆమె అసలు పేరు అద్రిక. చేప రూపంలో ఉండి అది స్వీకరిస్తుంది ఆ వీర్యాభిషేకం. అది గర్భవతి అయిపోతుంది ఆ చేప. అయిన తర్వాత మరుసటి రోజు కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి చేపలు పట్టేటటువంటి ఒక జాలరి ఈ చేపలన్నీ పట్టుకుంటే పెద్ద చేప ఒకటి పడుతుంది. ఈ చేప అయింది ఇంతలా ఉంది, ఇంత పెద్దగా ఉంది, ఇంత బలంగా ఉంది, ఇటువంటి చేప నేను ఎప్పుడు చూడలేదు. చూడడానికి కూడా చాలా మంచి వక్షస్సుతో, మంచి వెలుగుతో, బాగా విరాళజుడుతూ ఉంది. చేపలో ఏదో మహాత్మ్యం ఉంది అని చెప్పేసి ప్రత్యేకంగా ఆ చేపను ప్రత్యేకంగా ఉంచుకొని ఇంటికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత సరే ఏముందో ఏమో, దీని కడుపు ఇంత పెద్దగా ఉంది అని చెప్పి కత్తి తీసుకొని కడుపు పోయిపోతారు. వస్తే లోపల ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ రోజు ఆయన వీర్యపు చుక్క ఇద్దరు పిల్లలు అందులో ఉంటారు, ఒక మగ పిల్ల, ఒక ఆడపిల్ల. ఆ ఆడపిల్ల పేరు సత్యవతి అని చెప్పేసి పేరు పెడతారు. సరే ఈ రాజుకు తెలిస్తే ఇబ్బంది కదా ఇట్లా జరిగిన విషయం అని చెప్పి ఆ అబ్బాయిని మాత్రం రాజుకు అప్పచెప్పేస్తారు. రాజా జరిగిన వృత్తాంతం అంతా చెప్పి పాప ఉన్నట్టు రాజు దగ్గర తెలియజెప్పాడు. మగపిల్ల వాడిని మాత్రం రాజుకు అప్పచెప్తాడు. ఆడపిల్లని మాత్రం తను పెంచుకుంటాడు. ఈ జాలరి చేపలు పట్టిన ఆమెకు సత్యవతి అని చెప్పేసి పేరు. సరే ఇంకా వీళ్ళ వృత్తి చేపలు పట్టడం కాబట్టి ఈ సత్యవతి ప్రతిరోజు పెద్ద అయిన తర్వాత యుక్త వయసులో ఉన్న తర్వాత వాళ్ళ నాన్నగారితో పాటు నదికి వెళ్ళడము, వీళ్ళు ఈ పడవని ఎవరన్నా వచ్చే యాత్రికులు వస్తే ఇటువైపు నుంచి ఆ పట్టుకి ప్రయాణానికి వీళ్ళు తోడ్పడుతుంది. అట్లా ఈమె కూడా వాళ్ళ నాన్నకి సహకరిస్తుంటుంది సత్యవతి. అట్లాంటి సమయంలో ఒకసారి వశిష్ఠుడి కొడుకు పరాశరుడు ఆ దారి వస్తాడు. పరాశర మహర్షి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అదే సమయంలో ఈ సత్యవతి యొక్క వాళ్ళ నాన్న భోజనానికి కూర్చుంటాడు. సరే నాన్న భోజనానికి కూర్చున్నాడు కదా, ఈ మహర్షి ఎవరో వచ్చాడు, నదిని దాటాలనుకున్నాడు. ఈయన నేను నదిని దాటిస్తానని చెప్పి, నేను దాటిస్తాను స్వామి మీరు ఎక్కడని చెప్పేశాను. ఈ పరాశర మహర్షికి ఆమె పైన వ్యాపకం ప్రేమ కలుగుతుంది. నేను ఒక మహర్షిని, నాకెందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది, ఈమె పైన ఎందుకు నాకు ప్రేమ కలుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తే
ఇది దైవ సంకల్పం అని చెప్పేసి ఆయన మనసులో భావించి దీనికి ఏదో ప్రధానమైన కారణమే ఉందని చెప్పి ఆమెతో వ్యక్తపరుస్తాడు. అమ్మా నేను స్వీకరించాలనుకుంటున్నాను అని చెప్పేసి. లేదు లేదు స్వామి, మీరు మహర్షులు, మేము ఇట్లా చేపలు పట్టేవాళ్ళటువంటి ఆ చిన్న జాతి వాళ్ళం అంటే, లేదు ఈ రోజు నుంచి నువ్వు మత్స్యగంధి అని కూడా అంటారన్నమాట. చేపలు పట్టేటువంటి మత్స్యగంధి కాదు, నువ్వు యోజన గంధిగా మారిపోతావు తల్లి. నీ చుట్టూ యోజన వెదజల్లుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి నువ్వు యోజన గంధి అవుతావు అని చెప్పేసి వరమిస్తాను. ఇప్పుడు నీతో నేను కలవడం వల్ల నా యొక్క కన్యత్వం పోతుంది స్వామి. తర్వాత నా భవిష్యత్తు ఏమవుతుంది, మా తల్లికి తల్లిదండ్రులకి నేను ఏ సమాధానం చెప్పుకోవాలంటే, మన కలయిక తర్వాత కూడా నీ కన్యత్వం పోకుండా నేను వరమిస్తానని చెప్పి పరాశర మహర్షి వరం ఇచ్చి నీటిలో వాళ్ళు దాటుతున్నటువంటి ఆ సందర్భంలో నదికి మధ్యలోనే ఒక ద్వీపం లాగా కొంత భూమిని ఆయన తపశక్తితో కొంత భూమి తయారు చేసి అక్కడ వాళ్ళ కలయికతో వ్యాస మహర్షి పుట్టారు. వీళ్ళిద్దరు పరాశరుడు, ఈ సత్యవతి యొక్క కుమారుడే వ్యాసం. పుట్టినప్పుడు 18 ఏళ్ల ఒక యువకుడిలాగా పుడతాడు. మామూలుగా పుట్టే చిన్నపిల్లవాళ్ళగా మనం నెల అప్పటికప్పుడు పుట్టిన వ్యక్తులు మనం చూస్తాం. కానీ వ్యాస మహర్షి జన్మలో ఒక యువకుడిగా ఆవిర్భవించాడు. అందుకే ఆయనను జయంతో పుట్టినరోజు అని చెప్పేసి అన్నారు. ఒక ఆవిర్భవించినటువంటి రోజు అని చెప్పేసి చెప్పబడ్డాడు. అట్లా పుట్టినటువంటి వ్యాస మహర్షి, నేను ఇంకా నా జన్మ వేరు, మనకు విష్ణు సహస్రనామంలో కూడా వస్తుంది, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయ వాసిష్ఠాయ నమో నమః అని చెప్పేసి. నేను సాక్షాత్తు ఆ విష్ణు స్వరూప ఆ అంశతో పుట్టిన వాడిని. నా సంకల్పము, నా జన్మ, ఈ ఆంతర్యం వేరే ఉంది, నేను చేయాల్సిన పనులు వేరే ఉన్నాయి. కాబట్టి నన్ను వదిలిపెట్టు తల్లి, నేను వెళ్ళిపోతాను, నీకు ఒక వరం ఇస్తాను. నీకు ఎప్పుడన్నా నన్ను చూడాలనిపించినా, నీకు ఏదైనా ఆపద కలిగినా కూడా నన్ను తలుచుకో. నాయన ఎక్కడున్నావు నాయన అని చెప్పేసి నన్ను తలుచుకో, నేను నీ దగ్గర ప్రత్యక్షమైతాను తల్లి అని చెప్పి ఆ సత్యవతికి ఆయన వరం ఇచ్చి అక్కడి నుంచి అడుగులకు వెళ్ళిపోతాడు వ్యాస మహర్షి. ఇట్లా ఆయన జన్మ వృత్తాంతం అంతా జరుగుతుంది. వెళ్ళిపోయినటువంటి ఆ వ్యాసుని మనం వేద వ్యాసుడు అని చెప్పేసి పెంచుకుంటాం. ఎందుకు వేద వ్యాసుడు అంటామంటే, సమూహంగా ఉన్నటువంటి ఈ వేద సమూహాన్ని 4 భాగాలుగా విభజించాడు. మనకు అందరికి తెలిసింది, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఒక్కో వేదాన్ని ఒక్కొక్క శిష్యుడిని పిలిపించుకొని అతనికి ఉపదేశించి వేదాలను అపౌరుషేయాలని చెప్పేసి అంటారు. అంటే అవి లిఖించబడలేదు. గురువు నుంచి శిష్యుడికి, ఆ శిష్యుడి నుంచి మరొక శిష్యుడు, ప్రశిష్యుడు అంటారు. అట్లా శిష్య పరంపరలో వేదాలు విస్తరిస్తూ వచ్చాయి. మొత్తం దేశమంతా కూడా, ప్రపంచం అంతా కూడా. అవి ఎక్కడ లిఖించబడలేదు వేదాలు. అందుకే వేదాలని అపౌరుషేయాలని చెప్పేసి అంటారు. వేద పఠనం చేసేటప్పుడు గురువు గారు ఒకసారి చెప్తే దాని శిష్యుడు 2 సార్లు తిరిగి పలుకుతారు. దీన్ని సంత అని పిలుస్తారు. వేద పఠనంలో సంత అంటారు. ఉదాహరణకు గురువు గణానాన్వా అని చెప్పేసి గురువు అంటే, శిష్యుడు దాన్ని గణానాన్వా గణానాన్వా 2 సార్లు పలుకుతారు. ఇది వేద పఠనంలో సంత అని పిలుస్తారు. ఈ విధంగా ఏం చేశారంటే 4 శిష్యులు తయారు చేస్తున్నాడు వ్యాస మహర్షి. పైనుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు అని చెప్పేసి 4 శిష్యులు. 4 శిష్యులకి ఈ 4 వేదాన్ని పంచిపెట్టి, నాయన పైన నువ్వు తూర్పు దిక్కుకు వెళ్ళు, ఈ ఋగ్వేదాన్ని నువ్వు ప్రచారం చేయి నాయన అని చెప్పేసి పైనుడికి ఋగ్వేదాన్ని, పైరుడు అనేటటువంటి ఆ శిష్యుడికి ఋగ్వేదాన్ని అప్పజేసిన, నువ్వు తూర్పు దిక్కుకు వెళ్ళు, ఈ ప్రాంతంలో ఈ ఋగ్వేదాన్ని నువ్వు ప్రచారం చేయాలని అనేసి అంటారు. వైశంపాయనుడికి యజుర్వేదాన్ని అప్పచెప్పి, నాయన నువ్వు దక్షిణ భాగానికి వెళ్ళు, ఈ ప్రాంతంలో నువ్వు ఈ యజుర్వేదాన్ని ప్రచారం చేయాలని చెప్పేసి దక్షిణ భాగం. జైమినికి ఏమో ఉత్తర భాగం సామవేదం, సుమంతుడికేమో అథర్వణ వేదాన్ని అప్పచెప్పేసి 4 వైపులో కూడా పంపించేసి. అందుకే మనకు దక్షిణ భారతదేశంలో ఎవరన్నా వేదం చదువుకున్నాడు, వేద గణపాటి లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే
ఎక్కువ భాగము యజుర్వేదాన్ని చదివినటువంటి పండితులే కనపడతారు. ఎందుకంటే మన భాగానికి వచ్చేసరికి మనకి యజుర్వేదం వచ్చింది ఇట్లా దేశంలో దక్షిణ భాగానికి. సో అట్లా నలుగురు శిష్యులు తయారు చేశారు. సో 4 భాగాలుగా ఆ వేదాన్ని విభజించాడు కాబట్టి ఆయన వేద వ్యాసుడు అని చెప్పేటటువంటి పేరు వచ్చింది. ఋగ్వేదంలో మనకందరూ తెలుసు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా మొత్తం 16 సంస్కారాలని 16 సంస్కారాలు ప్రతి మనిషి తన జీవితంలో చేసుకోవచ్చు. పుట్టినప్పుడు జాతకర్మ అని చెప్పేసి, తర్వాత నామకరణము, ఉపనయనము. ఉపనయనం అనేది కేవలం బ్రాహ్మణులే కాదు, అన్ని వర్ణాల వారు కూడా చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో. ఇట్లా ఒక్కొక్కటి వివాహ విధి, ఇట్లా చివరికి చనిపోయినప్పుడు అంతిమ సంస్కారాల వరకు కూడా 16 సంస్కారాలు అని చెప్పేసి పిలుస్తాం. ప్రతి మనిషి జీవితంలో 16 సంస్కారాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి చాలా ఈ కాలంలో వచ్చినటువంటి మార్పును బట్టి చాలా వాటిని వదిలేసాము, జరుపుకోవడం లేదు చాలా ఈ సంస్కారాలన్నీ కూడా. ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి మంత్రాలు కానీ, మనం గుడికి వెళ్తే అర్చన, ఒక పూజారి అర్చన చేయాలన్నా, మన ఇంట్లో మనం ఏదైనా సత్యనారాయణ వ్రతం చేయించుకోవాలన్నా, ఇవన్నీ మంత్రాలు ఎక్కడుంటాయంటే ఋగ్వేదంలో ఉంటాయి. ఋగ్వేదం మంత్రాలకి ఒక వేదిక లాంటిది. యజుర్వేదం వచ్చేసి యజ్ఞయాగాలు ఎలా చేసుకోవాలి, రాజసూయాలు, ఇట్లాంటి యజ్ఞయాగాలు అన్ని కూడా ఏ విధంగా నిర్వహించాలనేటువంటి తెలియజేసేది యజుర్వేదం. సామవేదంలో మనకు సంగీత శాస్త్రం పుట్టింది. ఈరోజు మనం సరిగమ పదనిస, ఈ భరతుడు ఎప్పుడో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో నాట్య శాస్త్రం రాస్తారన్న కూడా, తర్వాత ఎన్నో నాట్యానికి సంబంధించినటువంటి గ్రంథాలు వచ్చాయన్న కూడా వీటన్నిటికీ మూలం ఏంటంటే సామవేదం. సామవేదంలో సంగీతము, నాట్యం పుట్టింది. అధర్వణ వేదంలో యజ్ఞ ఫలం ఏంటి, దానివల్ల మనకు కలిగేటటువంటి లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వేదాల ద్వారా వేద వ్యాస మహర్షి మనకు అందించినటువంటి విజ్ఞానం ఇదంతా. ఆయన ఏం చేస్తారంటే, అరే ఈ వేదాలు చాలా కష్టంగా ఉన్నాయి, సాధారణమైనటువంటి వ్యక్తులకి చేరడం లేదు, అర్థం చేసుకున్నటువంటి పరిధి కష్టంగా ఉంది. దీనికోసం ఆయన ఏం చేస్తారంటే 10 ఉపనిషత్తులు తయారు చేశారు. ఈశోపనిషత్తు, కేన, కథ, ముందక, మాండూక్య, ఇట్లా ఇట్లా మొత్తం 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులు వేద సారాన్ని అంతా కూడా సంక్షిప్తం చేసి ఉపనిషత్తుల్లాగా ఈ 10 ఉపనిషత్తుల్లో చూపించాడు. కొంచెం అర్థం చేసుకోవడానికి మనకి వీలుగా ఉంది ఈ ఉపనిషత్తులు అనేది. ఇంకా అర్థం కాలేదు, ఉపనిషత్తులు కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి అట్లాంటి సందర్భంలో ఏం చేశారంటే 18 పురాణాలు తయారు చేశారు. పురాణాలు మిత్ర సంగీతాలు అని చెప్పేసి పురాణాలకి పేరు. అంటే ఒక మిత్రుడి లాగా మనకు అర్థమయ్యేలాగా బోధిస్తాయి పురాణాలు. 18 పురాణాలు తయారు చేశారు. మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మ వివర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, వామన పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, భవిష్య పురాణం, భాగవత పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, స్కంద పురాణం అని చెప్పి మొత్తం 18 పురాణాలు. ఈ పురాణాల్లో ఇందాక చెప్పినట్టుగా వేదాలు అర్థం కావడం లేదు అన్నప్పుడు మనకి ఉపనిషత్తులు తయారు చేస్తారు. ఉపనిషత్తులు కూడా ఇంకా అర్థం కాలేదన్నప్పుడు ఒక మిత్రుడిలాగా బోధించేలాగా చెప్పేటటువంటి ఈ పురాణాలని వ్యాసం నుంచి మనకు అందించారు. ఎంత విజ్ఞానం అంటే పురాణంలో ఎక్కడో శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున స్వామి ఆలయం గురించి పద్మ పురాణం చెప్తుంది. ఇక్కడ మన కడపలో ఉన్నటువంటి పుష్పగిరిలో ఉన్నటువంటి శనకేశ్వర స్వామి గురించి, అక్కడ ఉన్నటువంటి వైద్యనాథ స్వామి గురించి, ఆ చరిత్ర గురించి పద్మ పురాణం చెప్తుంది. అంటే చూడండి, ఒకే వ్యక్తి ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం గురించి చెప్పాడు అదే పురాణంలో, మన దగ్గర ఉన్నటువంటి ఈ పుష్పగిరి గురించి చెప్పగలిగినాడు. ఈ బ్రహ్మాండం ఎట్లా పుట్టింది, ఎట్లా లయం ఎట్లా జరుగుతుంది, ఎన్ని విషయాల్లో మనకు పురాణాల ద్వారా తెలియజేశారు. ఎన్నో విషయాలు, ఎంతో విజ్ఞానం. అసలు పురాణాలు చదివితే ఈ 18 పురాణాలు ఇంత పని ఒక్క మనిషి చేశారా, ఇది సాధ్యమయ్యే పని అని ఆశ్చర్యపోతుంది. అంత విజ్ఞానాన్ని, అంత దీన్ని మనకు ప్రసాదించాడు వేదవ్యాస మహర్షి. అందరితో ఆగలే. పంచమ వేదం అని చెప్పి మహాభారతాన్ని మనకి ఇచ్చాడు. మనకు అందరికీ తెలిసింది 18 సర్గలు మహాభారత కథ అంటారు.
ఆ మహాభారతం నుంచి ఆ భీష్మ పురాణంలో మనకి భగవద్గీత అందించారు. ఈనాటికి కూడా మన హిందువులుగా ఒక గొప్ప గ్రంథం, మాకు ఒక ఆధ్యాత్మిక గ్రంథం ఉందని చెప్పేసి మనం గొప్పగా గుండెల మీద చెయ్యేసి చెప్పుకునే గ్రంథం ఏదైనా ఉందంటే భగవద్గీత. ఇప్పుడు రామాయణ కాలంలో రామాయణం వచ్చింది, తర్వాత ఎన్నో పురాణాలు వచ్చాయి, ఎన్నో ఇతిహాసాలు వచ్చి ఇవన్నీ వచ్చినా కూడా భగవద్గీత మాత్రం చిరస్థాయిగా నిలబడిపోయింది. అది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ నోటి నుండి వచ్చింది కాబట్టి అటువంటి భగవద్గీతను కూడా మనకు అందించాడు. అందరిలో ఆగిపోలేదు. చివరిలో ఇంత చేసినా కూడా ఆయన ఎక్కడ సంతృప్తి పడకుండా బ్రహ్మసూత్రాలు దారి చేశాడు. వీటికి వేదాలకు భాషలు రాశాడు. ఎంతో పరిజ్ఞానం, ఎంతో సంస్కృత వేద విజ్ఞానాలను మనకు అందించాడు వ్యాస మహర్షి. చివరిలో ఆయన ఒకటే మాట అన్నాడు, నేను ఇంత చేసినా, ఇంత భాగమయం అందించినా, ఇంత విజ్ఞానాన్ని పంచినా కూడా నాకు ఎక్కడ కూడా సంతృప్తి కలగలేదు. నాకు సంతృప్తి కలిగింది ఒకే ఒక రచన, అది భాగవతం అని చెప్పేసి అన్నాడు. ఆ భగవంతుడి యొక్క భాగవతం మొత్తం 12 స్కందాలలో కూడా మనకు విష్ణుమూర్తి యొక్క అంశ, ఆయన జన్మ వృత్తాంతాలు, శ్రీకృష్ణుని మన దశస్కందానికి వస్తే శ్రీకృష్ణుని బాల్య వృత్తాంతము, ఈ బాల్య క్రీడలు, ఇవన్నీ కూడా భాగవతంలో మనకు అందించాడు వ్యాస మహర్షి. సరే, ఇట్లా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి మహర్షి దారిలో వెళ్తుండగా మనలాంటి ఒక వ్యక్తి కనపడి, మహర్షి మీరు వేదాలు ఇచ్చారు, బ్రహ్మసూత్రాలు ఇచ్చారు, పురాణాలు ఇచ్చారు, ఉపనిషత్తులు ఇచ్చారు, మహాభారతం లాంటి గొప్ప బృహత్ కావ్యాన్ని మాకు అందించారు, అందులో భగవద్గీతను మాకు ప్రసాదించారు, ఇంత చేశారు కదా, వీటన్నిటి సారం ఒక్క మాటలో మాకు చెప్తావా అని చెప్పేసి నాలాంటి ఎవరు స్వార్థపరుడు అడిగాడు. కొన్ని వేల సంవత్సరాలు కష్టపడి ఆయన తపస్సులాగా ఇంత యజ్ఞం చేసి అందించినటువంటి అంత సారాన్ని ఒక వాక్యంలో చెప్పాలండి. సరే నాయన, నీ కోరిక ఏదో బాగానే ఉంది, చెప్తానులే నాయన అని చెప్పి ఒక్క వాక్యంలో చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇదే నాయన నా మొత్తం ఈ సాహిత్య యజ్ఞానికి నిర్వచనం అనేసి అంటాడు. ఇతరులకు మనం మంచి చేసేదే అది సాక్షాత్ భగవంతుడి సేవతో, అది మానవ సేవ, మాధవ సేవ లాగా ఉంటుంది. ఇతరుల కీడు గురించి మనం ఎప్పుడైతే ఆలోచించుకుని ఉంటామో అదే మనం చేయాల్సినటువంటి పని. నీ ఇంత మొత్తం విజ్ఞానానికి ఇది ఒక్కటే నిర్వచనం అని చెప్పేసి చెప్తాడు వ్యాస మహర్షి. అటువంటి గొప్ప మహనీయుడి యొక్క ఆవిర్భావ దినోత్సవం కాబట్టే మనం మాఘ శుద్ధ ఈ పౌర్ణమిని వ్యాస పౌర్ణిమ అని చెప్పేసి కూడా మనం పిలుచుకుంటాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమి. చివరిగా ఒక మాట, నాకు ఇచ్చిన సమయం కూడా ముగిసింది. గురువు గురించి ఒక చిన్న తమాషా అనేటువంటి ఒక చిన్న మాట చెప్తాను. ఒక పల్లెటూరులో ఇట్లే ఏరువాకి సమయం వచ్చింది, వర్షాలు బాగా పడ్డాయి, ఇంకా దున్నుదాము, విత్తనం కానీ ఏదైనా వేద్దామని చెప్పేసి సిద్ధమవుతున్నటువంటి ఒక రైతు ఏం చేస్తారంటే, సరే మడక్కారు కొంచెం ముద్దుబారిపోయింది కదా, కొత్త కారుని మడక్కారుని సరిపించడం అంటే పెద్దవాళ్ళందరూ తెలుసు, దాన్ని మృదుగా చేయడం, మధుగా చేయడం. సరిపించుకొని పొలింకాడికి తీసుకెళ్ళి సరిపించుకొని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ మడకకు తగిలిద్దామని చెప్పేసి చెక్క పని చేసేటటువంటి ఆ దగ్గరికి వెళ్ళి, కానీ నువ్వు అంటే వాళ్ళ ఆ సమయానికి వాళ్ళ నాన్న ఉన్నాడు ఇంట్లో. ఏం మీ నాన్న ఏంటారంటే, ఆయన కౌలుకు పోయాడయ్యా, ఇప్పుడే రాడు, ఏం చేయాలని చెప్పండి, ఇది మడక కొంచెం తగిలించాలా అనేసి అంటాడు. ఇదే నువ్వు చిన్న పనే కదా, నేను చేస్తాను అని చెప్పేసి. సరే చేయమని చెప్పేసి చేస్తాను. చేసిన తర్వాత సరే బాగానే చేశాడు, అంతా అయిపోయింది, తీసుకెళ్తాడు. మనసులో ఎక్కడో ఒక చిన్న ఆయనకు ఒక సందేహం ఉంటుంది, చూపుమంటాడు. ఆయన లేకపోయినా కిట్టయ్యా వీడు కొట్టుకుంటేనే వీడు ఎట్లా చేసినాడో ఏమో, ఆయన అయితే బాగా చేసిండే వాడు, ఆ కిట్టయ్య లేకపోయినా అని చెప్పేసి అంది. తెల్లవారితే విత్తనానికి పోవాలి, ఇంకా బండ్లో వేసుకొని అన్ని ఇంకా బండి కట్టుకొని విత్తనాలు ఈ మడకాన్ని కూడా తీసుకొని పోవాలి. రాత్రి అంటే అదే సందేహం మనసులో కొలి ఎక్కడో కూర్చుకుంటానే ఉంది. ఆ కిట్టయ్య లేకపోయి ఆ కొడుకే చేసినాడు తెలుసు. సరే ఇంకా ఖాళీ కట్టుకొని పొద్దున్నే పోదామనే సమయంలో ఎదురుగా కిట్టయ్య వచ్చినాడు. ఆడేదో సంతకి పోయి ఏదో గుమ్మడికాయ లాంటి పొద్దు మీద పెట్టుకొని తీసుకొస్తాను.
కిటాయి ఉండరా ఏంటి అంటే ఇట్లా నేను వచ్చినాడు, నువ్వు లేవురా నాయన, మీ కొడుకు చేసినాడు, ఇది కొంచెం దీంట్లో ఎక్కడో కొంచెం సొంత కనపడతాను అనేసి నేను అవునయ్యా ఉంది అని చెప్పి ఆ గుమ్మడికాయ తీసుకొని ఆ మరొక ఆ పక్క ఒక ఈ పక్క ఒక సరిపోయింది, అబ్బా సరిపోయింది రా ఎందుకు ఈ మాట అంటానంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అని చెప్పేసి పెద్దలు అంటారు. ఒక మన జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఎవరైనా నాయన నువ్వు ఇట్లా వెళ్ళురా, ఈ దాంట్లో వెళ్ళురా అని చెప్పేసి చెప్పేవాడు లేకపోతే మనకు ఒక గమ్యం అనేది, ఒక మంచి ఏ దాంట్లో వెళ్ళాలనేది మనకు ఒక ఆలోచన ఉండాలి. పాఠశాల గదిలో గురువులు చెప్తారు కానీ ఆ విషయంలో ఎవరొకరు మనల్ని వెన్నుతంటే ఈ మార్గంలో వెళ్ళు నాయన అని చెప్పేసి ఈ వ్యక్తి కూడా మనకు గురువుతో సమానమే అని చెప్పడానికి చిన్న కథ చెప్పారు. ప్రతి ఒక్కరిని కూడా మన మంచి కూడా చెప్పే ఒక మంచి సలహా అందించే ప్రతి వ్యక్తిని కూడా మనం గురువుగా భావిద్దాము, ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవిద్దాం. నాకు నిజానికి చెప్తే చాలా సేపు చెప్పవచ్చు, నాకు 40 నిమిషాల సమయం అయిపోయింది. ఏదేమైనా ఈ మంచి రోజున మీతో ఇంతమందితో ఈ 4 మంచి మాటలు పంచుకోవడానికి నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, అద్భుతమైన మెసేజ్ అందించారు. ఒక రత్నాకరుడు వాల్మీకి ఎలా అయ్యారు, వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుని తలంచకుండా ఆ పౌర్ణమిని గడపలేమన్నట్టుగా వ్యాసుల యొక్క ఆవిర్భావాన్ని, వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు అన్నిటినీ కూలంకషంగా మనకి వ్యాసుడు ఆవిర్భావాన్ని గురించి చాలా మందికి కథ తెలియకపోవచ్చు. ఆ కథ చాలా విపులంగా మనకు అందించినందుకు ధన్యవాదాలు సార్. సరైన మెసేజ్ ఇచ్చారు. రాష్ట్రంలో మన నదికి మంచి ఉదాహరణ గురువు ద్వారా అందించారు. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగు, అతనికైనా వారి అవ్వకైనా తాలపు చెవి లేక కలుపులేకురా విశ్వరాభిరామ విదురవేమ. గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగు. గురువు మనకి గుర్తు చేస్తాడంట. ఏం గుర్తు చేస్తాడంటే, నువ్వు లాకర్లో పెట్టిన నగలో లేక నీ ఆస్తి కొడుకు లేదో లేక ఆస్తి పత్రాలు ఇవి కాదు గుర్తు చేసేది. ఏం గుర్తు చేస్తాడంటే, ఈ భూమి మీదకి మానవ జన్మ ఎందుకు తీసుకున్నావు అన్నదాన్ని గుర్తు చేసేవాడే గురువులు అని చెప్తున్నాను. అలాగే వ్యాస పౌర్ణమి రోజు వ్యాసుని తప్పకుండా మనం స్మరించాలి, ఆయనకి ధన్యవాదాలు నమస్కారాలు తెలుపుకోవాలి. వ్యాస అంటే వ్యాప్తము, వ్యాపింప చేయనది. దేన్ని వ్యాపింప చేయాలి అంటే మన వివేకాన్ని, మన కరుణా హృదయాన్ని, మన ఆత్మ విజ్ఞానాన్ని వ్యాపింప చేయాలని మన ప్రతిసారి మన అందరికీ అందించారు. ఆ మూడింటిని వ్యాపింపజేసేవారు ప్రైవేట్ మాస్టర్స్. ఆ మూడింటిని మనం ప్రతినిత్యము జ్ఞానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని వ్యాపింపజేస్తున్నాం. వ్యాసాన్ని విస్తరింప చేయడం, మన ఆత్మజ్ఞానాన్ని ప్రతిరోజు సత్సంగం ద్వారా ఇలా విస్తరింపజేస్తూ ఉన్నాము. మనలో కరుణా హృదయాన్ని, వివేకాన్ని కూడా తట్టి చెబుతూ ఇలా దీనికి మూలం ఎవరంటే మన గురువులు. ఈ గురువు పరంపరకి సదాశివ నుంచి నేటి వరకు ఉన్న గురువు పరంపర అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిక గారికి ఆత్మనామాలు. థ్యాంక్ యూ. సో మన సీనియర్ పీరియడ్ మాస్టర్, జనరల్ వైస్ సెక్రటరీ అయినటువంటి శ్రీ రామసుబ్బారెడ్డి గారిని 2 నిమిషాలు మెసేజ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ 40 నిమిషాలకి సారికి టైం ఎందుకు పెట్టామంటే, చాలా మంది 8:20 కాకముందే చూస్తుంటారు వెళ్ళాలని అందరూ చూస్తున్నాం. మీ యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకునే మనం సారికి టైం లేకపోతే ఎంతసేపు చెప్తారు, కానీ ముందు వెళ్ళాలన్నాము. కానీ 8 నుంచే సర్దుకుంటుంటారు, ఇంకా మనకి ప్రోగ్రామ్ ఉంది కదా. సో అందుకనే సారికి 40 మినిట్స్ ఇచ్చాము. రామసుబ్బారెడ్డి గారు సార్ 2 మినిట్స్ సార్, అందరికి కూడా అవకాశం ఇవ్వాలి కాబట్టి. థ్యాంక్ యూ మాస్టర్. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ గురు పౌర్ణమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు డాక్టర్ చిత్తకుంట శివారెడ్డి గారికి ఆత్మ ప్రణామాలు. వేదిక నిర్వహించినటువంటి పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ ప్లాట్ఫారం ఇంత అందంగా మరి ఆత్మజ్ఞానంతో నిండేటట్లు చేసినటువంటి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, గురుమాత శ్రీమతి స్వర్ణమాల పత్రి గారికి, వారి కుటుంబానికి మన తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. గురువు యొక్క విశిష్టత గురించి
మాస్టర్ గారు గొప్పగా చెప్పారు. గురువు లేనిదే గుడ్డి విద్య అని చెప్పేసి. కరెక్ట్. మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులు, తర్వాత గురువు. జీవితంలో ఎవరో ఒక గురువు కావాలి. ప్రాపంచిక గురువులు ఉన్నారు. మనం స్కూల్లో కాలేజీల్లో చదువుకునే గురువులు, రాజకీయ గురువులు ఉన్నారు, వ్యవసాయ గురువులు ఉన్నారు. రకరకాలుగా అన్ని రకాలలో ఆ గురువులు ఉంటారు. ఆ విద్య నేర్చుకోవాలని పోతే అక్కడ ఆ గురువు ఉంటారు. ఈ విద్య నేర్చుకోవాలని పోతే ఇక్కడ గురువు ఉంటారు. ఎక్కడ లేడు గురువు. అలాగే ఇంకొకరు ముందుకేస్తే వ్యాసుడు చెప్పిందే, భౌతికంగా ఉన్న మానవ జీవులే కాదు గురువులు, 84 లక్షల జీవరాశుల నుంచి కూడా మనం నేర్చుకుంటా వాళ్ళు నేర్పిస్తున్నాయని. కాబట్టి అవి కూడా గురువులే మనకని చెప్పేసి అన్నారు. 84 లక్షల జీవరాశులు కూడా ఒక్కొక్క జీవరాశి మనకు ఏదో ఒక పాఠాన్ని ఇస్తూనే ఉంది. కాబట్టి ఆ 84 లక్షల జీవరాశులు కూడా గుర్తు చేసుకుంటూ వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్తున్నాం. సో పరులకు ఉపకారం చేస్తే మంచి, పరులకు అపకారం చేస్తే చెడు అని చెప్పేసి కూడా చివరిగా సందేశించారు సారు. అదే మనం చెప్పేది, హింసా చూడో హంసా పడో. ఓకే, హింసా చూడో హింసా చూడో హింసా చూడో హింసా చూడో అంత గొప్పది. అహింస పరమో ధర్మ. ఈ టోటల్ రెండింటికి కలిసి అహింసయే పరమ ధర్మం. అన్ని ధర్మాలలోకెల్లా అది ప్రతిరోజు మనం ఇక్కడ పిరమిడ్ మాస్టర్ వచ్చి అందరికీ తెలియజేస్తున్నారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ నుంచి వచ్చేది కూడా ఇదే, పరులకు ఎప్పుడు కూడా చెడు తలపకూడదు అని చెప్పేసి. సో బ్రహ్మర్షి పత్రిజీ గారి యొక్క కుటుంబం సాక్రిఫైస్ చేసింది ఈ భూమండలానికి. మనం జ్ఞాన జగత్తును మనం బహుమతిగా ఇవ్వాలి అని చెప్పేసి ఎటువంటి సంకల్పం చూడండి. జ్ఞాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఎక్కడ కూడా 2022వ సంవత్సరం జూలై 24వ తారీఖున వారు భౌతిక శరీరాన్ని వదిలినప్పటికీ ఈ మూమెంట్ ఎక్కడే కానీ ఆగలేదు. ఉధృతంగా ప్రవాహంలాగా ప్రవహిస్తూ ఉంది. ఎంత అంటే రాయచోటిలో కూడా చూసాము, ఎంతో మందిని వారు గురు పరంపరకు వచ్చాము. సీనియర్ మాస్టర్స్ అందరికి కూడా సన్మానం చేశారు. ఆ గురు యొక్క విశిష్టత గురించి ఒక్కొక్కరు చెప్తూ ఉంటే నిజంగా మనందరినీ కూడా ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ 18 ఆదర్శ సూత్రాలలో శిష్యులు ఎవరు లేరు. ఇక్కడ పరానుకులుగా ఉండొద్దు, ప్రతి ఒక్కరు బిఏ మాస్టర్ గాని ఎదగాల్సిందే. ఇక్కడ గురువుల యొక్క సమూహం ఇది. గురువులను తయారు చేశాడంటే, గురువులను తయారు చేసి మొత్తం ప్రపంచం మీదకి పంపించాడు. అటువంటి గురువు గారికి మనం అందరం కూడా కడప ధన్యవాదాలు తెలుసుకోవాలి. చదువు రాని వాళ్ళకు, చదువు వచ్చిన వాళ్ళకు, పండితులు అనే వాళ్ళకు ఇంత సులభమైనటువంటి ధ్యాన విద్యను ఎవరిచ్చారు మనకు? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, అంతే చెప్పింది. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. అది చేసి చూడు, ఆ రుచి చూసి చూడు, మరుసటి రోజు నువ్వే అందరికీ చెప్తావు. కాబట్టి నువ్వు ఆ క్షణం నుంచి నువ్వు మాస్టర్వే. అందుకే మనం అందరినీ కూడా ఏం సంబోధిస్తాం? మాస్టర్స్ 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 అని చెప్పేసి చెప్పుకుంటాం. కాబట్టి మరి అటువంటి ఈ గురు మహోత్సవం, గురువులకు మనం స్మరించుకోవడం, భక్తి శ్రద్ధలతో వాళ్ళని ఆరాధించుకోవడం, వాళ్ళని గుర్తు చేసుకోవడం, వారు ఏమి మనకు ఇచ్చిపోయారు, దాన్ని ఏ విధంగా మనం ఆచరణ చేయాలి, 10 మందికి ఎలా దీన్ని పంచాలి అని ఆయన ధ్యాన జగత్తును సృష్టించిపోయారు, మన చేతిలో పెట్టిపోయారు మహానుభావుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి అటువంటి గురువును తయారు చేసినటువంటి గురు మహారాజ్ శ్రీ సదానంద యోగి మహారాజ్ గారు, వారికి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మనకు ఆనాపాన శక్తి విద్య పాలీ భాషలో చెప్పినటువంటి గౌతమ బుద్ధుడు, వారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. మొత్తం యావత్ ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి గురుమండలికి అంతా కూడా మనం
కడప పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. సృష్టికర్త బ్రహ్మ అయితే, స్థితికర్త విష్ణువు అయితే, లయకర్త శివుడు. ఈ ముగ్గురు కలిసినటువంటి రూపమే పరబ్రహ్మ స్వరూపం, అవ్యక్త రూపమే. సో ఆ పరబ్రహ్మను మనం కనుగొనాలంటే, దర్శించాలంటే దానికి ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్, అద్భుతమైన మెసేజ్ అందించారు. మన ప్రతి సార్ మనందరికి ఇచ్చినటువంటి దివ్యమైన బోధ కాబట్టి ఈరోజు ఇంత ఆనందంగా, హాయిగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఈరోజు సార్ కూడా వర్షం వస్తుంది వస్తారా అనుకున్నారంటే పిరమిడ్ మాస్టర్ ఎప్పుడు ఎన్నికిపోరు అన్ని విషయాల్లో. అలాగే వ్యాసో ఉచిష్ట, వ్యాసుడు చెప్పింది తప్ప ఈ ప్రపంచంలో మరో జ్ఞానం అంటూ లేదు. ఏ గురువు వచ్చినా కూడా ఇంకా చెప్పరు, చెప్పలేరు కూడా. వ్యాస మహర్షి గట్టిగా ట్యాక్స్ రాస్తారు. మనం ఇప్పుడు చదువుకున్న సేతు విజ్ఞానం కానీ, అశ్లేష కానీ, జీవాత్మ ప్రపంచనీయం కానీ, లోక సంగ్రహం కానీ ఏదైనా తిరిగేది వ్యాస మహాభారతంలో లేనిదంటూ మరే గ్రంథంలో లేదు. మనం అది చదవలేదు కాబట్టి కొత్తగా అనిపిస్తుంది. ఈ ఇప్పుడు పిరమిడ్ లో ఉన్న బుక్స్ అన్ని కూడా ఇవి కూడా మనం అక్కడ చదివితే కులంశంగా అక్కడే ఉన్నాయి. ఆ పురాణాల్లో, ఆ భారతంలో వ్యాసుడు చెప్పింది తప్ప మరొక జ్ఞానం ఇంకా పుట్టలేదు కూడా. దట్ ఈస్ వ్యాస మహర్షి. సో థ్యాంక్ యూ సార్. సో రమణ గారు, రమణ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సింది. అందరికీ 2 నిమిషాలు. ధ్యాన మిత్రులందరికీ మరియు వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. జగద్గురు బ్రహ్మశక్తి తమ పద్యానికి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ వారికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈరోజు భారత భాగవత రామాయణంలో మనం కలిసి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటంటే ధ్యానము, శాకాహారము. ధ్యానము ఈ 2 విషయాలు కనిపిస్తాయి. మనం బాగా గమనించితే ఆ కథల్లో ఉన్నటువంటి అంతరార్థం తపస్సన్న, దానిలో తపస్సన్న, ధ్యానం అన్న, మెడిటేషన్ అన్న ఉంటాయి. దాన్ని నవీన సమాజంలో బ్రహ్మర్షి పత్రి గారు ప్రపంచానికి చక్కటి తన యొక్క ధ్యాన శాకాహారాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. మరి మరోసారి మనం ఈ సందర్భంలో కాబట్టి ప్రతి ఒక్కరూ జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగడానికి ఈ 2 కారణాలు, ఈ 2 మార్గాలు: ధ్యానము, శాకాహారము. దాన్ని మనం విస్తృతంగా ప్రతి పిరమిడ్ మాస్టర్లు తమకున్న పరిధిలో దాన్ని అందరికీ చేరువ చేయాలనేటువంటి నా యొక్క విజ్ఞప్తి. జై శాకాహార జగత్, జై పిరమిడ్ జగత్, జై జై ధ్యాన జగత్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిజంగా రమణ సార్ చెప్పినట్టు మానవ జీవిత పరిపూర్ణతకి ధ్యానము, శాకాహారం. ఈ రోజు ప్రతిసారి చెప్పిందే కాదు, వేదాలైనా చూసుకోండి. ఇందాకే చెప్పారు కదా, అహింసా పరమో ధర్మ. అది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి పూర్వం నుంచి వచ్చింది. మనకి గుర్తు చేశారు మన ప్రతిసారి. ఓకేనా? సో ప్రతిసారి ధ్యాన జగతే కాక శాకాహారం గురించి ఎంతో మంది చెప్పారు గురువులు. బట్ శాకాహార జగత్తు నిర్మించాలన్న దృఢ సంకల్పం కలిగిన ఏకైక గురువు, ఏకైక చంద్రశేఖర్ చెప్పారు. కానీ శాకాహార జగత్తు భూమిపై నిలవాలని నిరంతరము ఆయన నడుస్తూ మనల్ని నడిపించినటువంటి మహానుభావుడికి గురు పౌర్ణమి సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
2 నిమిషాలు జీవీఎస్ రెడ్డి సార్ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మురళీధర్. డ్యూటీకి వెళ్ళాను. గురు పౌర్ణమి శుభాకాంక్షలందరికీ. మన అందరికీ ధ్యానము చాలా సులభమైనటువంటి పద్ధతిలో ప్రపంచానికి అందరికీ తెలుగునటువంటి గురువైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారి పాదాలను సమర్పించుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మన ముఖ్య అతిథి అయినటువంటి శివారెడ్డి గారికి నా ప్రణామాలు తెలియజేస్తూ, ఆయన చిన్న వయసులోనే ఎంతో కీర్తి పతాకాన్ని సంపాదించుకున్నాడు. ఫ్రెండ్స్ రామ్ సుబ్బారెడ్డి సార్ అండి శృంగేశ్వర గురు పౌర్ణమి ప్రోగ్రామ్ ఉంది కదా, సార్ గారు అక్కడ పిలిపిడి కలిసి ఈరోజు నైట్ అక్కడ సార్ ప్రోగ్రామ్ ఉంది, సార్ వెళ్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు పౌర్ణమి కాబట్టి పౌర్ణమి ధ్యానాలు ఉన్నాయి. మామూలుగా ప్రతి పిరమిడ్లో ఈ రోజంతా ధ్యానం చేస్తాను కాబట్టి శివారెడ్డి సార్లు బ్రహ్మాండంగా మనకు చాలా చాలా విషయాలు గురు పౌర్ణమి గురించి, వ్యాస మహర్షి గురించి, రత్నాకరుడు ఎవరు, ఆయన ఏ విధంగా తాను దొంగ, ఆ దొంగ ఏమైనాడు తర్వాత విషయాలని చాలా కూలంకషంగా మనకు అందరికీ చాలా సులభంగా అర్థమయ్యేటట్లు మనకు బోధించారు ఏమి. కాబట్టి ఇటువంటి ఆధ్యాత్మిక ప్రసంగాలను మనం వినడం వలన మనలో జాగృతమైనటువంటి జ్ఞానం బయటకు వస్తుంది. ఎవరు ఎవరికి గొప్పవారు కాదు, ఎవరు ఎవరికి తక్కువ కాదు. మన పత్రిజీ గారు ఏమన్నారంటే వీఆర్ ఆల్ మాస్టర్స్ అండ్ నాట్ ఓన్లీ అతను ఏమని ఆయన స్వామి ఏమన్నాడు, ఆల్ ఆర్ గాడ్స్ మై డియర్ గాడ్స్ అన్నాడు. అంటే ఎంత గొప్ప హృదయం ఆయనలో ఉందో ఒకసారి ఆలోచించండి. ఆయన ఒక గురువు, గొప్ప గురువు అని మనం ఏ విధంగా సంపాదించంటే, ఇప్పుడు ఇలా శాఖాహార చేయొద్దు, ధ్యానం చేయొద్దు, అవి పిరమిడ్ చేయొద్దు, వాటన్నిటి కోసం రాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ముందు ఆయన స్టార్ట్ చేసిన పత్రిక ధ్యాన ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ కంబైన్డ్ ఓన్లీ టు ఆంధ్రప్రదేశ్. దెన్ ఇట్ బికేమ్ ధ్యాన జగత్. ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ ఏంటంటే ప్రపంచానికంతా వ్యాప్తి చెందిందంటే ఆయన సంకల్పం ఎంత గొప్పదో చూడండి. గురువు అంటే ఎవరు అంటే మనం ఉన్నటువంటి అజ్ఞానులు అంటే పోగొట్టేటువంటి వాడు, ఆ చీకటిని పోగొట్టి మనకు వెలుగు నింపేటువంటి వాడు కదా. గురువులు అంటే విద్య గుడ్డి విద్య అంటారు. గురువు ఏం చూపిస్తాడు మనకు? దారి చూపిస్తాడు. ఆ దారిలో పోతే మనం ఏదైతే పొందాలనుకుంటామో దాన్ని ఈజీగా పొందాం కదా. సార్ అన్నాడు గమనించాలని, గమనిస్తేనే గమ్యం, ప్రయత్నిస్తేనే ఫలితం, సాధన చేస్తేనే సాధ్యం, ఆసక్తి ఉంటే ఆసక్తిని ప్రత్యక్షం చేసుకోవచ్చు, పరిశోధిస్తే పరమాత్మను మన ముందు ఉంటాడు. మన తలంపులంతా గొప్పగా ఉండాలి, తలంపులు తెచ్చే తలంపులు ఉండాలి. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు అంటే గురువు చెప్తాడు. గురువు ద్వారా వీటన్నిటి పొందొచ్చు. ఎడ్యుకేషన్ ఇస్ లైక్ రైటింగ్ ద ల్యాండ్ బట్ నాట్ లైక్ ఫిల్లింగ్ ఏ బకెట్ అంటారు వేదాస్లో. చదువు పేదవానికి పెన్నిది, సంపన్నునికి గౌరవము, ముసలవానికి ఆసర. ఇది ఒక రష్యన్ సామెత. చదువు ఎవరు చేస్తారు? గురువు. చదువు అంటే ఏది తెలుసుకోవడం. మనం ప్రతి విషయాన్ని మేడం చదువు అంటే తెలుసుకోవడం, ఏదిగా తెలియని తెలుసుకోవడాన్ని చదువు అంటారు. అది ఎవరికి గ్రహించండి, అనుభవమే జ్ఞానం. ఆ అనుభవం ద్వారా మనకు జ్ఞానం పెరుగుతుంది. కానీ అనుభవం దేని ద్వారా వస్తుంది అంటే మనలో దాగి ఉన్నటువంటి శక్తిని మనం ఎరుకలో ఉంచుకోవాలి. ఎరుక, స్పృహ, గమనం, ఈ మూడు ఉండగలిగినప్పుడు మనం దేనైనా పొందుతాం, దేనైనా సాధిస్తాం. నథింగ్ ఈజ్ బియాండ్ అచీవ్మెంట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మానవునికి అందుబాటులో లేదంటే, మానవుడు జయించలేదంటూ ఏది లేదు. ఎవరి ద్వారా అంటే గురువు ద్వారా. గురువుకు మించిన శిష్యులు లేరు, గురువుకు తగ్గ శిష్యులు ఉన్నారు. అది గుర్తుంచుకోండి. ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ ఎవరైనా గురువుకు మించిన శిష్యులు ఉన్నారంటే
అది కానే కాదు. ఇంకా దగ్గరికి వచ్చినాడు. అంటే గురువుకు తగ్గ శిష్యుడే. యూఆర్ నాట్ సుపీరియర్ టు యువర్ గురువు. నువ్వు గురువు కన్నా గొప్పవాడే కాదు. ఏది వచ్చినా ఆ గురువు దగ్గర నుంచి నేర్చుకుంటే దాని మాత్రం చెప్పగలుగుతాం. అంతవరకే ఉంటాం మనం. ఏమి వాళ్ళని మించి ఎప్పుడు ఆ అహం ఎప్పుడైతే ఉంటారో మనం నా అహంకారి విజయం. అహంకారం లేని వాడే విజయాన్ని పొందుతాడు. అది మనకు ఎవరు బోధించినా కాబట్టి మనం అంతే చేయకూడదు. నా మీద నా బుధం మీద చేసినాడు లేదు ఒక మెక. నేను మన ఫోటోలు పోయినప్పుడు గణేష్ అనేటువంటి ఆయన మోటార్ మెకానిక్ అంట. ఎంత బ్రహ్మాండంగా ఫ్లూట్ వాయించి వరల్డ్ ఫేమస్. వరల్డ్ ఫేమస్. పిప్పళ్ళ ప్రసాద్ ఆయన అన్నాడు, ఆయన ఏంటి అంటే పిటక్కలు అమ్ముకుంటూ ఉన్నాడంట. ఈరోజు ప్రపంచంలో ఆయన ఎన్నో ఛానల్స్ లో ఆయన ప్రోగ్రామ్ చూస్తుంది. వీటన్నిటికీ ముఖ్యం ఏంటి అంటే గురువు యొక్క బోధన, గురువు చెప్పినటువంటి బోధన, ఆయన మనకు చూపించేటువంటి దారి. ఈరోజు ప్రపంచంలో 1,00,000 పైన పిరమిడ్ మాస్టర్లు ఉన్నారంటే వీళ్ళందరూ కూడా దేన్ని బోధిస్తున్నారు? ధ్యానాన్ని బోధిస్తున్నారు. ఆ ధ్యానం ద్వారా మనం ఏం పొందుతున్నామంటే ఎవరు పొందినటువంటి ఆత్మసంతృప్తి, ఆ సంతోషాన్ని మనం పొందుతున్నామా లేదా? చెప్పండి. కాబట్టి ఆ గురువు దారి చూపిస్తాడు. ఆ దారిలో మనం వెళితే తప్పకుండా మనం ఓకే. థ్యాంక్ యూ. సో ఇది నా రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో హస్బెండ్ ఏమన్నా ఇక్కడ కాదు. సో నా రెస్పాన్సిబిలిటీ నేను కరెక్ట్ గా చేయడమే నా బాధ్యత. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జీవేశ్ రెడ్డి గారు, చాలా మెసేజ్ చెప్పారు. ఇక్కడ నాకు కొంతమంది గురువులు కనపడ్డారు. వాళ్ళు స్మరించుకొని నేను ముగిద్దాం అనుకున్నాను. ఆ కథతో నవ్వుకుండానే ముగించేశాను. మేడం గారు లైవ్ కాలేజీలో పనిచేసినటువంటి గురువులు. ఇక్కడ చెంచురెడ్డి సార్ ఉన్నారు, తెలుగు మాస్టర్. మా యోగ విశ్వవిద్యాలయం నుంచి ఒక ఆచార్యులు చంద్రశేఖర్ సార్ ఉన్నారు. ఇక్కడ మన యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ ఉన్నారు. సో ఈ గురువులకి నేను నమస్కరించుకోగిద్దాం అనుకున్నాను. ఇక్కడ మనలో కూడా చాలా మంది టీచర్లు ఉన్నారు. నాకు పరిచయం లేదు కాబట్టి లేకుండా ఉంది. మీలో కూడా కొంత టీచర్లు ఉండొచ్చు. వీరందరికీ ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాను. గురువు అంటే గురి చూసి కొట్టేవాడు. అంటే కొట్టాలని కాదు, గురి చూసి ఎవరిలో ఏ అజ్ఞానం ఉంది దాన్ని పెరిగించేస్తాడు గురువు. వారి మాటల ద్వారా, స్పర్శ ద్వారా, వారి ప్రేమ ద్వారా మనలో ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో, బ్లాక్స్ ఉన్నాయో వాటిని ఈజీగా గురి చూసి కొట్టేవాడే నిజమైన గురువు. సో మరి కమిటీ తరఫున, యూత్ తరఫున ప్రసాద్ గారి 2 నిమిషాలు మెసేజ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. రెడీ క్లాస్ పునాదులు, బలము అన్ని కూడా మీరే. మీరు ఆధ్యాత్మిక సైనికులాగా పనిచేస్తున్నారు. మీరు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి తరఫున ప్రసాద్ని నిర్ణయిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ చేసినటువంటి ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి ప్రణామాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ప్రత్యేకంగా పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఆ గురువు లేకపోతే మేము ధ్యానంలో కూడా రాలేము. ఆ చక్కటి ధ్యానాన్ని మాకు అందించాడు గురువు గారు. మీకు గురువు గురించి పెద్దవారు ఎన్నో శ్లోకాల గురించి చెప్పారు, వ్యాస మహర్షి గురించి కూడా చెప్పారు. ఒక చిన్న కథ రూపంలో గురువు గురించి తెలుసుకుందాం. గురువు ఉంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందని గురించి ఒక 2 minutes లో మన కథ గురించి తెలుసుకుందాం. ఒక ఊరిలో, ఒక పల్లెటూరులో 3 అన్నదమ్ములు ఉన్నారు. సూర్యవర్ధనుడు, చంద్రవర్ధనుడు, బాలవర్ధనుడు. 3 కూడా మంచి వ్యక్తులు. అంటే మధ్యస్థంగా ఉండేవాళ్ళు. అంత పేదవాళ్ళు కాదు,
అంత ధనవంతులు కాదు. వీళ్ళకు వాళ్ళ నాన్న ద్వారా కొద్దిగా పొలం ఉంటుంది. 1 ఎకరా పొలంలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. పురాతన కాలం మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది. ఆ మామిడి చెట్టు బాగా ముగ్గురు అన్నదమ్ములు కూడా నీళ్లు పోసి ఇంకా చాలా అద్భుతంగా కాపాడుతున్నారు. అలా కాపాడుకుంటాగా దానికి పండ్లు కాయలు కాసి ఒక్కొక్క రోజు, ఒక రోజు అన్న చూసుకుంటే చెట్టును, ఇంకొక రోజు తమ్ముడు చూసుకుంటాడు, ఇంకొక రోజు లాస్ట్ తమ్ముడు చూసుకుంటాడు. ఇట్లా చెట్టును అద్భుతంగా చూసుకుంటూ వస్తాను. అలా చూసుకుంటూ ఒక రోజు ఏం చేశాడంటే, ఒక గురువు, పత్రిసార్ లాంటి గురువు ఆ దారిలో వెళ్తూ ఉండగా ఆకలి వేసింది. ఎప్పుడైతే ఆ గురువుకు ఆకలి వేసిందో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఒక గురువు, మంచి మహాజ్ఞాని. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత సూర్యవంతుడు ఉంటాడు. ఫస్ట్ రోజు వెళ్తే ఇలా నాకు ఆకలిగా ఉందని ఆయన అంటే, స్వామీజీ ఉండండి అని చెప్పి మంచి పచ్చనివి దూరగా మాగే పండ్లు తెప్పిస్తాడు ఆ గురువుకి. అంటే అన్న భాగంలోటి మిగిలిన తమ్ముల భాగంలోటి కాదు, తెప్పిస్తే ఆ గురువు గారు తిని చక్కగా దీవించి వెళ్ళిపోతాడు. మళ్ళా రెండో రోజు కూడా అదే గురువు మళ్ళీ వస్తాడు. అప్పుడు తమ్ముడు ఉంటాడు, చంద్రవర్ధనుడు కూడా అతని భాగంలోనే ఆ మామిడి పండు తెప్పించి కొద్దిగా ఆయనకు, ఆ గురువుకు కొద్దిగా భోజనం కూడా వడ్డించి పంపిస్తాడు. మళ్ళా 3వ రోజు బాలవర్ధన్ కూడా ఉండే రోజు కూడా ఆ గురువు వస్తాడు. అతను కూడా అలాగే చేస్తాడు. వీళ్ళు చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. ఈ కొద్దిగా ఉన్న దాంట్లోనే వీళ్ళు ఎంత బాగా అందరికి పెడుతున్నారని చెప్పి ఆ గురువు వీళ్ళకి మంచి చేయాలని చెప్పి తొడుకొని ఒక అడవి మార్గం గుండా తొడుకొని పోతే పోను ఒక సరస్సు వస్తుంది. ఆ సరస్సు దగ్గర నీళ్లు బాగా మారుతూ ఉంటాయి, పెద్ద సరస్సు. అప్పుడు పెద్ద అన్నదమ్మని అడుగుతాడు, పెద్ద నేను సూర్యవంతుని గురువు, నాయన నీకేం కావాలో కోరుకో నాయన అని అడుగుతాడు. అప్పుడు ఆ సూర్యవంతునుడు, స్వామీజీ నాకు ఈ సరస్సు అంతా పాలు కావాలి, పాలు అయిపోవాలి, ఆ పాలు పెరుగయ్యి ఆ వెన్నను నేను నమ్ముకొని చాలా ధనికుడు కావాలని నేను కోరుకుంటాడు. సరే, మంచి తపస్సు గురువు అని చెప్పాను కదా, వెంటనే కమడలో మంచి నీళ్లు చదువుతానే ఆ నీరంతా పాలైపోతాయి. అట్లా ఆ విధంగా ఆయన కోరిక వరకు ఆ విధంగా అయిపోతుంది. మళ్ళా ఇంకొద్ది కోపంగా 2వ అన్నదమ్మని అడుగుతాడు, చంద్రవంతుని అడిగితే నీకేమో కోరుకున్నానంటే ఒక మైదానం దగ్గరికి పోతారు. మైదానం నిండా పావురాలు ఉంటాయి, మొత్తం చాలా పావురాలు ఉంటాయి. ఆ పావురాలని 2వ ఆయన అడుగుతాడు, నువ్వేం కావాలి కోరుకున్నాను. స్వామీజీ నాకు ఈ మైదానం నిండా ఉండే పావురాలు కూడా అదే గొర్రెలు అయిపోవాలని కోరుకుంటాడు. ఆ గొర్రెల ద్వారా అతని సంపాదన పెద్ద ధనికుడు కావాలని ఆ విధంగా కోరుకుంటాడు. సరే ఆయన అని చెప్పి ఆ గురువు గారు అట్లే ఆ కమలంలో నుంచి నీళ్లు చల్లి అవన్నీ మంచి గొర్రెలుగా ఎక్కి ఆయన కూడా ఒక ధనికుడు కావాలని కోరుకుంటాడు. ఇంకా లాస్ట్ తమ్ముడు వంతు, 3వ అతని వంతు, అతను కూడా కొద్దిగా కోరుకోను అతను అడుగుతాడు, నీకేమో వాళ్ళ కోరుకోను ఆయన అడిగితే, స్వామీజీ నాకు రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు. చూడు, డైరెక్ట్ అతని జ్ఞానం ఎంత బాగుందో. ఇవన్నీ ఒక వంతు డైరెక్ట్ రాజుగారి కూతురికి ఎసరు పెట్టేశాడు. సరే నాయన, చాలా కోరుకోవడంలో కూడా చాలా అద్భుతమైన కోరుకున్నావు నువ్వు అని చెప్పి ఆ గురువు, సరేనైనా మనం పొలంలో రాజుగారి కూతురు దగ్గరికి, రాజుగారి దగ్గరికి పోదాము, నువ్వు కోరుకున్న విధంగా నేను తీర్చే బాధ్యత నాది, నాకు సహాయం చేశారు కాబట్టి అని చెప్పి ఆ గురువు, మీకు ఉన్న దాంట్లో నాకు సహాయం చేశారు అని చెప్పి ఆ గురువు అదే విధంగా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇతనికి మీ కూతురు ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి రాజుగారిని అడుగుతారు. అంటే రాజుగారు ఏం చేస్తారంటే, స్వామీజీ మీరు చెప్పినట్టే నేను చేయడానికి సిద్ధమే, కానీ ఇద్దరు అతనికి పోటీ ఉన్నారు అని చెప్పి చెప్తారు. అవునా నాయన అని చెప్పి ఒక్కసారి మీ అమ్మాయిని పిలిపించి వీళ్ళు ముగ్గురిని చూడమని చెప్పి చెప్తాడు స్వామీజీ. ఆ ముగ్గురు కూడా
ఆ ముగ్గురిని కూడా ఆ అమ్మాయి చూస్తుంది, రాజుగారి కూతురు. ఎప్పుడైతే చూస్తుందో చూసిన తర్వాత అప్పుడు వాళ్ళ ఒక రోజా పూల చెట్టు తెచ్చి ఆ గురువు గారు వీళ్ళ ముగ్గురికి పోటీ పెడతారు. ఎవరికైతే ఈ రోజు నాటుతారు చెట్టు, రేపు ఉదయాన్నే పువ్వు పూస్తుందో, ఏ చెట్టుకైతే పువ్వు పూస్తుందో వాళ్ళే రాజుగారి కూతురికి భర్త అవుతారని చెప్పి ఆ గురువు గారు పరీక్ష పెడతారు. అప్పుడు ఏం చేస్తారంటే ఆ చెట్లకు ఒకరొకరు పేర్లు రాసింటారు. దాని పేరులో కూడా బాలవర్ధన పేరు రాస్తాడు గురువు. అప్పుడు ఈ గురువు మహాశక్తితో ఆ చెట్టు పువ్వు పూస్తుంది, బాలవర్ధన చెట్టు. అప్పుడు రాజు ఆజ్ఞ మేరకు, రాజు ఇచ్చిన మాట కొరకు ఆ అమ్మాయిని బాలవర్ధనకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు పెళ్లి చేసినప్పుడు వాళ్ళకు ఒక నియమం ఉంటుంది. ఏ నియమం అంటే అక్కడ రాజు ఆస్థానంలో ఎవరికైతే పెళ్లి అవుతుందో వాళ్ళు 5 ఏళ్ళు అడవిలో బ్రతకాలి. అడవిలో ఒక గుడి చేసుకొని ఆ గుడిసెలో బ్రతకాలి. మళ్ళా ఎవరికి వాళ్ళకు బంట్లు కానీ ఎవరు సహాయం ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ బాలవర్ధనుడు రాజుగారి కూతురు అడవికి పంపించేస్తారు ఒక 20 రోజుల తర్వాత. పంపించేసిన తర్వాత వాళ్ళు ఆ కందమూలాలు, అవి ఆకులు, చెట్లు, పళ్ళు, ఫలాలు తిని బతుకుతూ ఉంటారు, జీవనం సాగిస్తూ ఉంటారు. అప్పుడు ఈ గురువు వెళ్ళిపోతాడు. ఇంకా ముగ్గురికి 3 కోరికలు తీర్చేశాడు కదా, గురువు వెళ్ళిపెట్టాడు. వెళ్ళిపి ఈ కొన్ని రోజులు జరిగిన తర్వాత గురువు మళ్ళీ వస్తాడు. వీళ్ళు ఏ విధంగా ఉండాలని చెప్పి సూర్యవర్ధనుడి దగ్గరికి వస్తాడు. సూర్యవర్ధనుడు విజయ్ పెట్టాడు. ఆ డబ్బులు చూసుకోవడము, ఆ పెరుగు, ఆ మజ్జిగ, ఆ వెన్న అమ్ముకోవడం, ఇది చాలా బిజీ అయిపోతాడు. ఈ సూర్యవర్ధనుడి దగ్గరికి వచ్చి గురువు, నాయన ఎలా ఉంది నీ వ్యాపారం అంటే, స్వామి నా వ్యాపారం చాలా అద్భుతంగా ఉంది నాయన, నాకు ఒక 4 గ్లాసులు మజ్జిగ ఇప్పి నాయన అంటాడు. స్వామి ఇప్పుడు లేవు, తర్వాత నేను బిజీగా ఉన్నాను, ఈ డబ్బులు ఎంచుకోవడంలో, ఈ మజ్జిగ చేయించడంలో, ఈ పనులు చేయించడంలో చాలా బిజీగా ఉన్నాను, తర్వాత స్వామి అంటాడు. అప్పుడు నాయన నాకు అడిగింది 1 గ్లాస్ అన్న ఇప్పి నాయన మజ్జిగ, ఆకలిగా దప్పిగా ఉన్నాడు. లేదు స్వామి నాకు టైం లేదు అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తా అంటే, నీకు ఉన్నంతలోనే అప్పుడు మామిడి పండు ఇచ్చావు, నీకు ఎక్కువ ధనం ఎక్కువ వచ్చేసరికి నీ మారిపోయింది మనస్తత్వం అని చెప్పి తమ్మడం నుంచి వెంటనే చదువుతాడు. అప్పుడు మొత్తం అతను యథాస్థితికి మామిడి చెట్టు కాడికి వెళ్ళిపోతాడు. చూడండి గురువు పరిపాలన. మళ్ళా రెండవ చంద్రవర్ధన్ దగ్గరికి వస్తాడు. చంద్రవర్ధన్ కూడా ఇట్లా ఏం చేస్తాడంటే ఫుల్ బిజీలో ఉంటాడు, కానీ టైం లేదు, చాలా తొందరగా చెప్పాల్సి వస్తుంది కదా. ఆ బిజీలో ఉండి అతను ఏం చేస్తాడంటే, నాయన నాకు ఒక దుప్పటి కావాలి నాయన, చలిగా ఉంది అని గురువు గారు పెడతాడు. స్వామీజీ నేను కూడా చాలా బిజీగా ఉంటాను, నాకు అవకాశం లేదు, నేను ఎక్స్పర్ట్ మంచి క్వాలిటీ పంపించాలి, చాలా రకరకాల బిజీగా ఉంటానని చెప్పి అదే మాట చెప్తాడు చంద్రవర్ధన్. చంద్రవర్ధన్ మీద కూడా ఆ నీళ్లు తల్లి, ఆ గొర్రెల గిన్నెలు అన్ని భస్మం అయిపోతాయి. మళ్ళా మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇంకా 3వ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు, బాలవర్ధన్ దగ్గరికి. బాలవర్ధన్ దగ్గరికి పోతే గురు ఆ బాలవర్ధనుడు స్వామి అని చెప్పి ఆ గురువు కాలం పడి, బాగున్నాను స్వామి, ఎలా ఉన్నారు, ఏం కథ అని చెప్పి ఆ స్వామీజీకి ఆ రాజు కూతురు నీళ్లు తెచ్చిస్తే పాదసేవ చేసుకుంటాడు. అప్పుడు వాళ్ళ కందగడ్డలు అయ్యి ఏంటి అంటే వండుకొని ఉంటారు వాళ్ళిద్దరికి తినడానికి. దాంట్లో ఆ స్వామీజీకి పెడతారు. స్వామీజీకి పెట్టి తర్వాత, నాయన నువ్వు ముందు ఎలా ఉన్నావు, ఇప్పుడు కూడా అలా ఉన్నావు అని చెప్పి, నువ్వేం మారలేదు, ఎంత పదవులు వచ్చినా, ఎంత ధనం వచ్చినా, ఎన్ని మనకు వచ్చినా ఒకటే స్థితిలోనే ఉండాలి అని చెప్పి ఆ గురువు దీవించి వెళ్ళిపోతాడు. మనము గురువు ఉంటే బాలవర్ధనుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. చూడండి, రాజు అంటే ఈ కథలో భగవంతుడు డైరెక్ట్ భగవంతుడినే పట్టుకున్నాడు. అట్లా మనం గురువు సహాయంతో మనం మహా సమాజ స్థితిలోకి కూడా వెళ్ళిపోవచ్చు, మంచి స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం ఈ అవకాశాన్ని. ప్రసాద్ చక్కటి మెసేజ్ ఇచ్చాడు, మంచి కథ చెప్పాడు, అందరిని ఆకట్టుకునేటట్టుగా. కొట్టే కుంభస్థలాన్ని కొట్టాలని మెసేజ్ మనకి ఇచ్చాడు. మనం కూడా కొడితే మెగా ఫిల్మ్డే కావాలని కోరిక కొట్టండి.
పక్కన హోదాలు, పొజిషన్లు, ధనము, ఐశ్వర్యము, సీనియర్ మాస్టర్, జూనియర్ మాస్టర్, ఇన్ని వర్క్ చేస్తున్నాము. నో, నువ్వుగా ఉండు. అద్భుతమైన మెసేజ్ అది. నువ్వులాగే ఉండు కదా. మన పొజిషన్ వల్ల నువ్వులాగే ఉన్నాడు. సో మనం అలా ఉంటేనే నిజమైన పిరమిడ్ మాస్టర్లు అవుతాం. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ. సో ఇంత అద్భుతమైన మెసేజ్ ఇచ్చినటువంటి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి చింతగుట్ట శివారెడ్డి గారిని సన్మానించాల్సిన బాధ్యత మనకు ఉంది. సో సన్మానిద్దాం. మ్యూజిక్ పెట్టండి. సన్మాన మ్యూజిక్ చైర్ ముందుకు వేస్తాము. సార్ ఉంది సార్ పుస్తకాలు కనపడాయి నాకు. నేను రాసిన పుస్తకం కడప జిల్లా విజ్ఞాన దీపిక అని చెప్పేసి క్రీస్తు శకం 2వ శతాబ్దం మొదలుకొని మన 2021 నవంబర్ వచ్చిన వర్గాల వరకు కూడా ప్రతి అంశం దీంట్లో మొత్తం మన కవులు, కళాకారులు, స్వాతంత్ర సమరయోధులు, మన కలెక్టర్లు, మన విమానాశ్రయం ఎప్పుడు వచ్చింది, పోస్ట్ ఆఫీస్ ఎప్పుడు పుట్టింది, మ్యూజియం ఎప్పుడు పుట్టింది, ప్రతి అంశం కూడా స్వాతంత్ర సమరయోధులు ప్రతి అంశం కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ మన కేంద్రానికి దీన్ని బహుకరిస్తాం. శ్రీనివాసులు. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ నమస్కారాలు. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా డాక్టర్ చింతకుంట శివారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ, అలాగే మంచి మెసేజ్ వాల్మీకి ఎలా అయ్యాడు, అలాగే పురాణాలు, వేదాల గురించి ఇంత క్లుప్తంగా వివరించినందుకు సార్కి చాలా ధన్యవాదాలు. అలాగే ఈరోజు చాలా మందికి ఇంకా సార్ చెప్పాలని సబ్జెక్ట్ కోసం చాలా ఆతృతపడ్డారు, కానీ సమయం తక్కువ వల్ల సార్ సూక్ష్మంలో మోక్షంలాగా చిన్నగా చెప్పేసి దానిలో ఎంతో జ్ఞానాన్ని మనందరికీ పంచిపెట్టినందుకు చాలా ధన్యవాదాలు. అది విన్నందుకు కూడా ఇక్కడ వచ్చిన అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. వేదికను ఆలోచించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు వల్ల మనం సింపుల్గా చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస వల్ల మనము ఎక్కడ ఉన్నామో కూడా తెలియకుండా ఇక్కడ ధ్యానం ద్వారా మాత్రమే ఇక్కడికి రాగలుగుతాము అంటే దానికి కారణం గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి గట్టిగా ఓకే. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నైట్ చెప్పండి, గురు పౌర్ణమి సందర్భంగా నైట్ అంతా మెడిటేషన్ ఉంటుంది.